నమస్తే, నేను నరేష్. వెల్కమ్ టు స్వతంత్ర బిగ్ టాక్. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఇవాళ గవర్నర్ ప్రసంగం హైలైట్గా నిలిచింది. ముఖ్యంగా గత ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశాలుగా మారుతున్నాయి. 10 ఏళ్ల నిర్బంధపు పాలన, నియంతృత్వపు పోకడలు లాంటి పదాలు ఆ ప్రసంగంలో ఉన్నాయి. ఏ అసెంబ్లీలో అయినా ప్రభుత్వం రాసిచ్చిన స్క్రిప్ట్ గవర్నర్ చదవటం పరిపాటే. అయితే అందులో పూర్తిగా రాజకీయ ప్రేరేపితంగా ఉన్న వాటిని కూడా గవర్నర్ యథాతథంగా చదవాలా లేక వదిలేయొచ్చా అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఈ అంశంపై విపక్షాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఇది గవర్నర్ ప్రసంగంలా లేదని, ఫక్తు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలా ఉందంటూ మండిపడ్డారు బీఆర్ఎస్ నాయకులు. ఇంతకీ గవర్నర్ ప్రసంగంలో ప్రస్తావించిన అంశాలేంటి? వీటిపై విపక్షాల అభ్యంతరాలేంటి? అసలు గవర్నర్ ప్రసంగం ఎలా ఉండాలన్న దానిపై విపక్షాలు ఏమంటున్నాయి? ఇదే అంశాల మీద ఈరోజు మనం బిగ్ టాక్లో చర్చిద్దాం. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మన స్టూడియోలో డాక్టర్ మద్ది శ్రీనివాస్ రెడ్డి గారు, టీపీసీసీ అధికార ప్రతినిధి మనకు అందుబాటులో ఉన్నారు. వారితో పాటు మన స్టూడియోలో శంకరోళ్ళ రవికుమార్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి. వారితో పాటు మనకు జూమ్లో జాయిన్ అవుతున్నారు డాక్టర్ తాటికాయల జయరామ్ గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. వారితో పాటు డాక్టర్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ గారు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు. అందరికీ వెల్కమ్. మొదట మనం కాంగ్రెస్ అధికార ప్రతినిధి డాక్టర్ మద్ది శ్రీనివాస్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. సార్, ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది, మీ 6 గ్యారంటీలు కానీ 66 హామీలు కానీ ఎలా ప్రజలకు అందిస్తాము అన్న అంశాన్ని కాకుండా గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను తవ్వితీసే ప్రయత్నమే కాంగ్రెస్ పార్టీ చేసింది. ఏంటి అంటే ఈ శాసన మండలి ఏదైతే గవర్నర్ తమిళిసై కాపీ కూడా నా దగ్గర ఉందండి, ఇది కూడా చూశాను నేను. అంటే ఇక్కడ ఏంటంటే నరేష్ గారు, ముఖ్యంగా ఇక్కడ కొన్ని కేటీఆర్ గారు మొన్న కామెంట్లను చూసాం మనం. 2 రోజులు కూడా కాకముందే అన్ని అమలు చేయండి అని అడ్డం చూస్తున్నాం మనం. మరి అమలు చేయాలంటే ఒక్కసారి డైరెక్ట్గా ఈ నుంచే స్టార్ట్ కాలేదు కదా. తెలంగాణ ప్రభుత్వం స్టార్ట్ కాలేదు, లేకపోతే ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు ఈ గతంలో చేసిన వాటికి కూడా ఇక్కడ బాధ్యత వహించాల్సి వస్తుంది మేము ఇప్పుడు. కాబట్టి ఏంటంటే గతంలో ఏం జరిగింది అనేది తెలంగాణ ప్రజానీకానికి కూడా తెలవాల్సిన అవసరం. స్వతంత్ర టీవీ ద్వారా నేను కూడా చెప్తాను. అంటే ఎన్నో అవినీతి అక్రమాలకు చోటు జరిగింది దీంట్లో. మరి ఏ డిపార్ట్మెంట్ చేసినా, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ చూసినా కానీ 85,000 కోట్లు, మరి మొన్న ఉత్తమ్ గారు సార్ చెప్పారు మొన్న 65,000 కోట్లు. ఏ డిపార్ట్మెంట్ చూసినా కూడా కొన్ని వేల కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి. మరి ఇవన్నీ సరి చేయాలంటే ఒక్కరోజు తోటి 2 రోజులతో అయ్యేది కాదు. మరి ఆ విషయం తెలిసి అప్పులన్నీ చేసి అప్పుల కుప్పగా రాష్ట్రాన్ని మార్చి కేటీఆర్ గారు బయటకు వెళ్ళి ఎట్ట చేస్తారో చూస్తా అంటాడు ఆయన. అంటే ఎట్లా 2 రోజులు ఎట్లా అమలు చేస్తుండే నాకు అర్థం కావట్లేదు. ఇక హోమ్ ఫండ్ మంత్రం వేసేది ఏమన్నా మాయా? టైం పడుతుంది కదా. మీరు 9 సంవత్సరాలు 7 నెలలు మీరు ఏం చేయలేదు. మేము వచ్చి 3 రోజులు కూడా కాకముందే అన్నప్రాసన్న రోజు ఆవకాయ బిర్యానీ తినం అన్నట్టు ఉన్నది మీది. మరి ఏం జరిగిందో కూడా చెప్పాలి. గవర్నర్ గారు చెప్తేనే బాగుంటుంది. మేము చెప్తే రాజకీయాలు అవుతుంది. కాబట్టి గవర్నర్ గారే చెప్పారు. ఎందుకంటే గవర్నర్ గారు ఆమె అన్ని తెలుసు, ఆమె హై క్వాలిఫైడ్, ఆమె ఇంత అనుభవం, పెద్ద తెలంగాణ స్టేట్ కూడా ఆమె గవర్నర్ చేస్తున్నారు. ఆమె తెలుసు కాబట్టి ఆమె చదివారు. ఇక్కడ పార్టీలకు అతీతంగా గవర్నర్ రాజ్యాంగబద్ధ సంస్థ, అదేమో మా కాంగ్రెస్ పార్టీ కాదు ఆమె. ఇంకా చెప్పాలంటే బీజేపీ అనుకూలమైన ఆమె మొత్తం ఉన్నది ఉన్నట్టే చెప్పారు. తప్పేముంది దీంట్లో రాజకీయం లేదని నేను అనుకుంటున్నాను. మనం రాజకీయాలు కల్పించుకొని గవర్నరు ప్రసంగం చదవాలి కదా. జనరల్ చదివారు, ఆమెకు తెలుసు చదవటం కూడా ఏదైతే యథార్థం అదే చదువు. యథార్థం కాకపోతే చదవదు కదా నరేష్ గారు. ఆమెకు అన్నీ తెలుసు కదా. సో షీ విల్ డిసైడ్ హౌ టు రీడ్ అనేది. సో జరిగింది కాబట్టి యథార్థంగా నిర్భయంగా నిస్సంకోచంగా మరి ఈరోజు ఉభయ సభలు ఉద్దేశించి కూడా మన గవర్నర్ గారు ప్రసంగించడం జరిగింది. మన రాష్ట్ర అధికార ప్రతినిధిగా గవర్నర్ గారు కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. ఏదైతే తెలంగాణ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం దివాలా కోరుతనం చేసిందో దాన్ని ఇవాళ ప్రజలకు కూడా అంతా తెలవాల్సిన అవసరం ఉంది. రేపు ఇవాళ రాగానే సమరం కాదు, రేపు ఇవన్నీ చూసుకోవాలి. అందుకనే మేము గవర్నర్ గారి ప్రసంగాన్ని కూడా నేను అభినందిస్తున్నాను ఈ సందర్భంగా. రైట్. శంకరోళ్ళ రవికుమార్ గారు, చూశారు కదా గవర్నర్ ప్రసంగము, ఎట్లా అనిపించింది? ముందుగా ప్రేక్షకులకి అండ్ ప్యానలిస్టులకి అందరికీ కూడా నమస్తే. అయితే నరేష్ గారు, గవర్నర్ ప్రసంగం మీకు ఎప్పటిలో తెలుసు, అంతకుముందు కూడా మనం చర్చ కూడా చేసాం. అవును. కేసీఆర్ గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గవర్నర్ ప్రసంగం రాసిస్తే ఆవిడ చదవలేదని చెప్పేసి, దానికి డిఫరెంట్గా చదివిందని చెప్పేసి పెద్ద గొడవ చేస్తున్నారు వీళ్ళంతా, మీకు తెలిసిన విషయమే. ఇప్పుడు గవర్నర్ గారు ఇచ్చినట్టుగా చదవచ్చా చదవకూడదు అనేది మీ ప్రశ్న. దానికి గవర్నర్ డిస్క్రిప్షన్ కింద ఉంటుంది కొంచెం. అంటే ఆవిడ విజ్ఞతకు కూడా కొంచెం వదిలేయచ్చు. ఆవిడ చదవాలనుకుంటే చదవచ్చు, లేదంటే ఆ ప్రసంగాన్ని రిటర్న్ పంపించి దీన్ని మార్చమని చెప్పేసి కూడా అడగవచ్చు. కానీ ఆవిడ ఆ విధంగా అడగలేదు కాబట్టి ఏ విధంగా ఇచ్చారో ఆ విధంగా చదివింది. చదివిన దాంట్లో 100% 100% నిజాలు ఉన్నాయి కాబట్టే చదివింది. ఆవిడ కూడా అనుభవించింది కదా. ఓకే, ఆవిడ కూడా అనుభవించింది. బీఆర్ఎస్ నాయకుల కళ్ళు నెత్తికెక్కి అహంకారము ఏ స్థాయిలో ఉండిందండి. ఒక్కొక్క నాయకుడు ఏ విధంగా మాట్లాడి గవర్నర్ గురించి, ఇది నిజం కాదా? ఓకే, మరి గవర్నర్కి అనుభవం లేదా?
ఇప్పుడు ఈరోజు గవర్నర్ మాట్లాడింది నిజం కాదా? ఉన్న వాస్తవం మాట్లాడింది, తప్పేముంది? అందుకే అంటాడు, ఇప్పుడు పాలకుడికి ఎప్పుడైనా కానీ ఇంద్రియ నిగ్రహం అంటారు, నోటి దూల ఉండకూడదు, ఇంద్రియ నిగ్రహం ఉండాలా. మాట్లాడేటప్పుడు కొంచెం భాష మంచిగా మాట్లాడుకోవాలా. ఒక నాయకుడు ఏ విధంగా మాట్లాడితే ఆయన కింద ఉన్న వాళ్ళందరూ అదే విధంగా మాట్లాడతారు. అదే విధంగా మాట్లాడిన తర్వాత అప్పుడు గవర్నర్ గారిని కూడా ఎటువంటి భాష వాడారో మీరు చూశారు కదా. మరి అదంతా నిజం కాదా? 10 ఏళ్ల నియంత్రణతో పాలన మరి ఎండ్ అయింది, నిజం కాదా? నిజమే. ఇప్పుడు ఆ ఇనుప సంఖ్యలను తెంచేసింది నిజం కదా? నిజమే. ఇప్పుడు చూడండి, ప్రజా దర్బార్ అని చెప్పేసి పెట్టిన దగ్గర 3 కిలోమీటర్ల మేర ప్రజలు ఓపికతో లైన్లో నిల్చున్నారు. ఇది నిదర్శనం, మీ నియంతృత్వ పాలనకి ఇది నిదర్శనం. ఇంకా ఉంది, ఇంకా చాలా ఉంది, అంత బయటకు వస్తుంది. మేము కాంగ్రెస్ పార్టీకి ఏదో ఒత్తాస పలుకుతున్నట్టు కాదు, కాంగ్రెస్ పార్టీకి కూడా మేము హెచ్చరిస్తున్నాం. మీరు ఇటువంటి పాలనను మీరు కంటిన్యూ చేస్తే మీరు ప్రజల్లో మంచి పేరుతో మంచి ప్రభుత్వాన్ని నడిపించిన వాళ్ళు అవుతారు. ఒకవేళ మీరు కూడా మీ యొక్క పాలనను ఇదే విధంగా కాకుండా మీరు మళ్ళీ కొన్ని తేడా పనులు చేస్తే, కొన్ని ఉన్నాయి చూస్తున్నాను. మొన్న అక్బరుద్దీన్ ఓవైసీని ప్రొటెం స్పీకర్గా చేయడం, అదేవిధంగా 2 లక్షల రుణం తీసుకోండి, మీరు రాగానే వెంటనే రుణమాఫీ చేస్తా. దీన్ని కూడా నోటి దూల అంటారు, ఇంద్రియ నిగ్రహం చేసుకోవాలి, కొంచెం నిగ్రహించుకోవాలి. ఏడ్కెళ్ళిస్తావు ఈ మరి ఇప్పుడు వచ్చిన 9వ తారీఖు సోనియమ్మ జన్మదినం, సోనియమ్మ పుట్టినరోజు కానుక ఇచ్చేస్తావు, 2 లక్షల రుణమాఫీ ఇచ్చేస్తా అన్నాడుగా. మరి ఎందుకు ఇవ్వట్లేదు? అడగకూడదా? ప్రతిపక్షాలు నాకు అడుగుతాయి, ఎందుకు కుదుర్చుకునే టైం ఎందుకు ఇస్తారు? మరి మీకు ఆ తెలివి లేదా? ఇప్పుడు శ్వేతపత్రాలు అంటున్నారు, ఆర్థిక పరిస్థితి పైన శ్వేతపత్రాలు అంటున్నారు. మీరు కాంగ్రెస్ పార్టీగా ఎప్పుడైనా బీఆర్ఎస్ ప్రభుత్వం పైన ఎప్పుడైనా మీరు ప్రశ్నించిరా? రాష్ట్రం ఏ పరిస్థితిలో ఉంది, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ప్రశ్నించిరా? మేము ప్రశ్నించినాం, మాకు తెలుసు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందో. మీరు ఆర్థిక పరిస్థితి పేరు చెప్పి, శ్వేతపత్రాల పేరు చెప్పి మీరు ఇచ్చిన 6 గ్యారంటీల అమలును మీరు ఆపదలుచుకున్నారేమో. అస్సలు సమస్య లేదు, వాటిని కూడా ప్రశ్నిస్తాం. ఇంకో విషయం కూడా చెప్తున్నా, ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో, అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు కుదుర్కోవాలి, అధికారంలో కుదుర్కోవాలా. ఇంకా క్యాబినెట్ మినిస్టర్స్ కూడా ఇంకా ఇప్పుడిప్పుడే వాళ్ళు ఇంకా పూర్తి స్థాయిలో ఇంకా ప్రమాణ స్వీకారాలు చేయలేదు, ఆ క్యాబినెట్ విస్తరణ కూడా జరగలేదని చెప్పేసి ఆగాం. కానీ మీరిచ్చిన హామీలు, మీ రేవంత్ రెడ్డి గారి నోటి దూల, నేను డైరెక్ట్ గా చెప్తాను, నోటి దూల వల్ల మీకు ఇప్పుడు ప్రశ్నలు సంధించబడుతున్నాయి ప్రతిపక్షాల ద్వారా. వాటికి ఆన్సర్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది, ప్రభుత్వం నుంచి ఉంటుంది. రైట్, ఓకే. డాక్టర్ దుద్దిమెట్ల బాలరాజు గారు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, ఏంటి నిజమే కదా, వాస్తవాలే కదా, గత 10 సంవత్సరాలుగా ప్రభుత్వం ప్రజల్ని కలవలేకపోయింది, కొత్త ప్రభుత్వం ప్రజల్ని కలుస్తుంది, అదే విషయాలను గవర్నర్ ద్వారా ప్రభుత్వం చెప్పించింది, దాన్ని బీఆర్ఎస్ నాయకులు తప్పుపట్టాల్సిన అవసరం ఏంటి అనేది ఒక ప్రధాన ప్రశ్న. ఏం చెప్తారు? నరేష్ గారు, ముందుగా మీకు అదేవిధంగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకి, ప్యానెల్ పెద్దలందరికీ నమస్కారం. ఓకే, ప్రజల్ని కలవకుండానే ఇన్ని ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఏ ప్రభుత్వం కూడా నిర్వహించదు అనే అంశాన్ని ప్యానలిస్టులకు తెలియజేస్తా ఉన్నా, అదేవిధంగా ప్రేక్షకులు కూడా తెలియజేస్తా ఉన్నా. ప్రజలను కలవకుండా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, ప్రజలకు సంబంధించినటువంటి ఉపయోగమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఈ ప్రవర్తమైనటువంటి అనేక కార్యక్రమాలని తెలంగాణ ప్రభుత్వం తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో తీసుకొచ్చిన సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. ఒక అపోహను సృష్టించి అనవసరమైనటువంటి ఆరోపణలు చేసి ప్రజల ముందు పలచబడడం కంటే వాస్తవికత చర్చని, వాస్తవికత అంశాన్ని ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. చర్చలు నేను ప్రధానంగా ఏం చెప్తా ఉంటే, ఈ రోజు జరిగినటువంటి ఏదైతే గవర్నర్ గారి ప్రసంగాన్ని మనం ముందుగా తీసుకుంటే, గవర్నర్ గారి ప్రసంగం ఏ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర క్యాబినెట్ ఏదైతే నోట్ ఇస్తుందో ఆ నోట్ ప్రకారం గవర్నర్ గారు చదువుతారనే అంశాన్ని ప్రజలకు స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. ఆ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ అంటే గతం కంటే మెరుగ్గా మేము పాలన అందిస్తాం, గత ప్రభుత్వం కంటే మేము మెరుగుగా వ్యవహరిస్తాం, గత ప్రభుత్వం కంటే మా యొక్క ఏదైతే విధి విధానాలలో కావచ్చు, అదేవిధంగా ఆరోపణలు కావచ్చు, విమర్శలలో కావచ్చు, పని విధానంలో కావచ్చు డిఫరెంట్ గా ఉంటుందని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే గతంలో ఉన్న ప్రభుత్వాన్ని ఫాలో అయిన తప్ప కొత్తగా చేసింది ఏమి లేదనేది గవర్నర్ ప్రసంగం ద్వారా స్పష్టంగా తెలియజేసుకున్నాం. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో గవర్నర్ గారి ప్రసంగంలో కొన్నిసార్లు తెలంగాణ ప్రభుత్వం, ఆ రోజు తొలి ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు ప్రభుత్వం క్యాబినెట్ ఇచ్చినటువంటి అంశాన్ని చదవకుండా కొన్ని స్కిప్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ రోజు ఏదైతే నియంతృత్వ ప్రభుత్వానికి చరమగీతం పాడినటువంటి అంశం ఉందో దీన్ని తెలంగాణ ప్రజలు చాలా సీరియస్ గా తీసుకుంటా ఉన్నారు. ఆ రకమైన అంశాన్ని స్కిప్ చేయాల్సిన అవసరం ఉంటే, లేకపోతే ఆ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే నోటు ఉందో దాన్ని మార్చాలని చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ భారతదేశంలో 1950 నుంచి ఎలక్షన్ జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా అనేక రకాల ఎలక్షన్ జరిగింది. ఎలక్షన్ లో డెమోక్రసీలో ఒక ప్రభుత్వం పోవడం, ఒక ప్రభుత్వం రావడం, ఒక ముఖ్యమంత్రి పోవడం, ఒక ముఖ్యమంత్రి రావడం అనేది డెమోక్రసీలో ఇదంతా కూడా ప్రజలు ఎన్నుకునే విధానం ఇది. ఆ ప్రజలు ఎన్నుకునే విధానంలో ప్రజలకు అనుగుణంగా ఆ పార్టీలు ఎన్నుకున్నటువంటి అభ్యర్థి సిఎల్పి లీడర్ ఎన్నిక కావడం కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ ఎల్పీ లీడర్
ముఖ్యమంత్రి కావడం ఇదంతా పరిపాటి. కానీ ముఖ్యమంత్రి మార్పుని, డెమోక్రసీలో ప్రజలిచ్చిన తీర్పుని, నియంతృత్వ పాలనకు చర్మగీతం అనేటువంటి ఏదైతే మాట ఉందో దాన్ని స్పష్టంగా ఇలా ఒక బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి కావచ్చు, ఒక మాజీ కార్పొరేషన్ చైర్మన్ గా, ఒక విద్యావంతులుగా, ఒక డాక్టర్ గా దీన్ని పూర్తిగా ఖండిస్తా ఉంది. అది తప్పదు. ఇలా భారతదేశంలో కూడా పోయినసారి 2004 మన్మోహన్ సింగ్ ప్రభుత్వం పోయింది, మోదీ గారి ప్రభుత్వం వచ్చింది. రేపు మోదీ గారి ప్రభుత్వం కలకాలం వర్ధిల్లో వచ్చింది, లేకపోతే మోదీ గారి ప్రభుత్వం పోవచ్చు. నియంతృత్వ పాలన పోయింది, ముగింపునట్ట కాదు కదా. ఇది పాలన ప్రజాస్వామ్యంలో, డెమోక్రసీలో ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలని నియంతృత్వ పాలనతో పోల్చడం అనేది ఇది కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి నోట్లో, కాంగ్రెస్ పార్టీ నాయకుల, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి తీరుకు ఇది నిదర్శనంగా భావిస్తా ఉన్నాం. రెండో అంశం కూడా చెప్తా ఉన్నాను. ఇలా గవర్నర్ గారి ప్రసంగంలో ఏదైతే కొన్ని అంశాలు చేర్చినారు, ఏది మొత్తం కూడా ఆ బడ్జెట్ మొత్తం కూడా అన్యాయం అయిపోయింది, రాష్ట్రం అంతా కూడా మొత్తం అల్లకొల్లమని చెప్పేసి మాట్లాడినారు. 3,17,000 రూపాయలతోటి ఇలా దేశంలోనే తలసరి ఆదాయం ఇవ్వాలని అనేక పేపర్లు చదివాను, అనేక పేపర్లు వచ్చింది, చదువుకోవాల్సినవి. గవర్నర్ గారి ప్రసంగం చూడలేదా? గవర్నర్ గారి ప్రెస్ నోట్ చూడలేరా? కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ మంత్రులు చూడలేరా? 3,17,000 తలసరి ఆదాయంతో దేశంలోనే నెంబర్ 1 గా ఉంది తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. 13,58,000 కోట్ల రూపాయలతోటి మరి ఇలా దేశంలోనే మరి ఇలా అగ్రస్థానంలో, జనాభా పరంగా చూస్తే తెలంగాణ నెంబర్ 1 గా ఉంది. రాష్ట్రాల పరంగా చూస్తే 8వ స్థానంలో ఉన్నటువంటి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఏ రాష్ట్ర అభివృద్ధి అయినా, ఏ దేశ అభివృద్ధి అయినా ఆ రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం, ఆ దేశం యొక్క తలసరి ఆదాయం, ఆ దేశం యొక్క జీడిపి, ఆ రాష్ట్రం యొక్క జిఎస్డిపి అనుగుణంగానే ఆ రాష్ట్ర అభివృద్ధి సూచికలు తెలియజేస్తాయి. దీన్ని మేము చెప్పట్లే, భారత రాష్ట్ర సమితిగా చెప్పట్లే, లేకపోతే తెలంగాణ ప్రభుత్వము ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఫోటో పెట్టి, మల్లు పట్టిక్రమ డిప్యూటీ సీఎం ఫోటో పెట్టి విడుదల చేసిన నివేదికలో చెప్పింది ఇదంతా కూడా. నేను ఏమంటున్నంటే ఆ రాష్ట్ర జిఎస్డిపి, ఆ రాష్ట్ర తలసరి ఆదాయం, ఆ రాష్ట్ర అభివృద్ధికి నివేదికలు అంటున్నాను. ఇలా ఆర్బీఐ కావచ్చు, పంచాయతీరాజ్ శాఖలో కావచ్చు, కేంద్ర ప్రభుత్వ నివేదికలలో కావచ్చు, కేంద్ర ప్రభుత్వ అవార్డులలో కావచ్చు, తెలంగాణ ఎన్ని అవార్డు పొందిందో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలియదా? ఈ తెలిసిన అంశాలని మరుగున పెట్టి మరి అలైన్మెంట్ మార్చుతామని చెప్తున్నారు మెట్రో సంబంధించి. ఈ మెట్రో అలైన్మెంట్ మార్చడం ద్వారా వచ్చినటువంటి ప్రయోజనం ఏంటి అంటే, గత ప్రభుత్వం చేసిన పనిని మేము చేయమని చెప్పడమే తప్ప, గత ప్రభుత్వం చేసినటువంటి పనులలో ఏమైనా లోటుపాటు ఉంటే సవరించుకొని ముందుకు పోవాలి తప్ప, ఏదో మన కక్ష సాధింపు చర్యలతోటి గత ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాల్ని ముగింపు పలగాలనే ఆలోచన విధానమే ఇది ముఖ్యమంత్రికి కానీ, ఆ క్యాబినెట్ కానీ సరికాదని చెప్పేసి స్వతంత్ర టీవీ తెలియజేస్తా ఉన్నా. రెండో ఫార్మాసిటీ సంబంధించి ఒకవేళ ఇక్కడి నుంచి తీసేసినారు, తీసేస్తే ఆ రైతుల భూములు వెనక మొత్తం 19,300 ఎకరాలు సేకరించినారు. 19,300 ఉన్న ఎకరాలు 10,000 ఎకరాలు గవర్నమెంట్ భూమి ఉంది. రైతుల నుంచి సేకరించిన 3,500 ఎకరాలు మాత్రమే. ఆ 3,500 ఎకరాలకు సంబంధించి 18 లక్షలు కొన్ని ఎకరాలకు ఇచ్చాం కాంపెన్సేషన్. అదేవిధంగా 25 గజాల 120 గజాల భూమి ఇచ్చినాం ఉద్యోగం అని చెప్పినారు. అదేవిధంగా కొంతమందికి 7 నుంచి 8 లక్షల రూపాయలు అసైన్ భూమికి ఇచ్చినారు, ఉద్యోగం ఇచ్చినారు. అదేవిధంగా గుంట భూమి అక్కడ గృహ కోసం ఇచ్చినారు. ఈ రకంగా ఆ ఫార్మాసిటీ భూమిని సేకరించినారు. ఆ ఫార్మాసిటీ భూములను మీరు అందరూ కూడా వెనకకిస్తామని చెప్పేసి మీరు ఏదో రద్దు చేసినాం, ఏదో సంబరాలు చేసుకోమని చెప్పినారు. ఇచ్చిన భూములు ఏం చేస్తామన్నారు? మన టౌన్షిప్ కోసం ఉపయోగిస్తామన్నారు. రైతులకు తిరిగి ఇస్తారా? టౌన్షిప్ చేస్తారా? ప్రజలకు చెప్పాలి. బాలాజీ గారు తిరిగి నేను వస్తాను. డిబేట్లో మనతో పాటు డాక్టర్ తాటికేల జయరాం గారు, రాజకీయ విశ్లేషకులు కూడా పాల్గొంటున్నారు. గవర్నర్ ప్రసంగానికి సంబంధించి మనతో పాటు డాక్టర్ తాటికేల జయరాం గారు, రాజకీయ విశ్లేషకులు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. జయరాం గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. రైట్, ఎట్లా అనిపించింది సార్ గవర్నర్ ప్రసంగము? ఎందుకంటే పూర్తి స్థాయిలో అంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక అవుట్లైన్, ప్రభుత్వ ప్రాధాన్యతల క్రమాన్ని వివరిస్తుందని చెప్పి అందరూ ఆశించారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో అలాగే ఉండేది, కానీ పూర్తిగా పొలిటికల్లీ లోడెడ్ ప్రసంగం లాగా నాకు అనిపించింది. ఏం చెప్తారు? నరేష్, మీకు ప్యానల్లో ఉన్న మిత్రులకు, స్వతంత్ర టీవీ యాజమాని ప్రేక్షకులకు నమస్కారాలు. ఇక్కడ మనం రాజకీయ అంశాలు, ప్రజా ప్రయోజనాలు 2 అంశాలను మాట్లాడుకో. రాజకీయ అంశాలు మాట్లాడితే ప్రజా ప్రయోజనాలు అంశాలు వదిలేయద్దు, ప్రజా ప్రయోజనాలు మాట్లాడితే రాజకీయ అంశాలు వదిలేయదు. ఈ రెండింటిని మాట్లాడితేనే ఈ రోజు గవర్నర్ ప్రసంగం ఎవరికైనా అర్థమవుతుంది. అంటే 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిన తర్వాత 2014లో ప్రథమంగా కేసీఆర్ గారు వచ్చి అసెంబ్లీలో అడుగుపెట్టిన తర్వాత అప్పుడు కూడా గవర్నర్ గారే, నరసింహన్ గారు, కాంగ్రెస్ పార్టీ నియమించిన నరసింహన్ గారు వచ్చేసి ప్రమాణ స్వీకారం చేపించేసి ఆ రోజు సేమ్ ఇవే మాటలు మాట్లాడారు. కొత్తగా మాట్లాడదు, ఇవే మాటలు మాట్లాడారు. అప్పుడు ఇంతకంటే పదనైన పదజాలంతో మాట్లాడారు.
ఇన్ని రోజులు మాట్లాడిన మొత్తం అక్కడ ఉన్న మన భాషలు కానీ పరిస్థితులు కానీ త్యాగాలు కానీ అన్నీ మాట్లాడినాం. కానీ ఆ రోజు ఒక్కసారి కనుక ఆ ప్రసంగాన్ని ప్రజలు ప్లస్ మేధావులు కనుక చూసినట్టు అయితే ఈరోజు అంటే ఆ రోజు తెలంగాణ వచ్చినట్టు జనాలకు అర్థం కాకుండా ఉన్నదా, ఈ రోజు మాత్రమే తెలంగాణ వచ్చిందని జనాలు సంబరాలు చేసుకుంటున్నారు? ఇది ప్రశ్న. ఒకవేళ కనుక ఆ రోజు తెలంగాణ వస్తే ఈ రోజు ఇన్ని ప్రశ్నలు వచ్చేటివి కాదు. ఆ రోజు నామమాత్రానికి తెలంగాణ వచ్చేసి ఈ రోజు తెలంగాణ విముక్తి చెందిందా అనే దాన్ని ఈ రోజు కన్ఫ్యూజన్ లో బీఆర్ఎస్ శ్రేణులు ఉన్నాయా అనేది డౌట్ వస్తుంది ప్రజలకు. ఒకవేళ కనుక తెలంగాణ ఆ రోజు వచ్చినట్టు సమస్యలు ఉండకూడదు కదా. ఓకే, భారత రాజ్యాంగం రచించిన అంబేద్కర్ గారు ఏం చెప్పిందంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు చేయూత ఇవ్వడం కోసము 10 సంవత్సరాల కాలము రిజర్వేషన్ కేటాయిస్తే ఇచ్చినట్టు అయితే తద్వారా ఆ దాన్ని మాఫీ చేసినట్టు అయితే ప్రజలు ఇన్ఈక్వాలిటీ నుంచి ఈక్వాలిటీ వచ్చినట్టు అయితే అప్పుడు అందరూ సమానంగా బ్రతుకుతారని తన ఆశతోని తను ఈవెన్ స్త్రీలకు ఓసీలలో ఉన్న స్త్రీలకు కూడా రక్షణ కోసము ప్లస్ రిజర్వేషన్ అట్రాసిటీ కోసం కూడా రాశారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత మనం ఏమనుకున్నామంటే నీళ్లు నిధులు నియామకాలు. బాలరాజుకు తెలియదు కాదు తమ్ముడికి, ఎందుకంటే తాను ముమ్మరంగా ఉద్యమాలలో మాతో పాటు మాకంటే ముందు వరుసలో ఉండి పనిచేసిన వ్యక్తులు. మేము ప్రొఫెషనల్ డాక్టర్లుగా ఉండి ఒకనొక టైంలో మాకు టైం ఉన్నా లేకున్నా కూడా బాలరాజు లాంటి వ్యక్తులు ఇట్లాంటి కాదు, ఇంకా ముందు వరుసలలో ఉండి యుద్ధ వీరులాగానే పనిచేశారు. కానీ ఆ రోజు మనం మాట్లాడుకున్నాయి ఏమి నెరవేర్చినాయి అనే దాని మీద ప్రధానమైన ప్రశ్న. ఒకటి, ఆ రోజు కాంగ్రెస్ గడి ఎందుకు కట్టిందంటే కాంగ్రెస్ పెట్టిన గడిని తెలంగాణ ఇచ్చిన తర్వాత కూల్చాల్సిన బాధ్యత బిఆర్ఎస్ పార్టీ మీద ఉంది కదా. ఆ రోజు కాంగ్రెస్ మాత్రమే ఇచ్చింది, కాంగ్రెస్ పాలకులు కాదు, టిఆర్ఎస్ నాయకులు పాలకులు. మరి కూల్చడం లోపల ఎందుకు దాన్ని వెనకాడు చేసిందో తెలియదు. సరే, అక్కడ ఆ నుంచి దినదిన అభివృద్ధి తెలంగాణ అయిందో కాలేదో, తెలంగాణ లోపల అభివృద్ధి అయిందో కాలేదో తెలియదు, కానీ దినదినంగా ఎదిగింది ఏంటంటే కంచె ఎదిగింది. 8 ఫీట్లో ఉన్నది కాస్త 16 ఫీట్లకు పోయింది, 16 ఫీట్లకు ఉన్నది కాస్త లేటెస్ట్ గా 24 ఫీట్లకు పోయింది. మరి దాన్నే మాట్లాడదాం. ఈ రోజు వచ్చి కూల్చిన్లు, ఈ కూల్చిన కంచెను మనం సంబరాలు చేసుకుందామా? పెట్టిన దాన్ని కంటిన్యూ చేయడంలో మూసా పద్ధతి లోపల కాంగ్రెస్ చేసిందే కరెక్ట్ అనుకుంటే అప్పుడు టిఆర్ఎస్ రావాల్సిన అవసరం లేదు కదా. మీరు కొత్తదనాన్ని చూపించాలి కదా. ఓకే, మా ఆ కొత్తదనం ఏది? ఈ రోజు ప్రజల పక్షాన ఉండి ప్రజల కోసము రేవంత్ రెడ్డి కలుస్తా అన్నంత మాత్రాన మనం సంకల్ప గుద్దుకోవాల్సింది ఏమి లేదు. కానీ ఈ రోజు రేవంత్ ప్రజల కోసం కలుస్తున్నాడంటే ప్రజలు సంతోషంగా బార్లు తీరే విధంగా ఉన్నారు కదా. మరి ఆ ప్రజలలో మనం ఒక్కడిగా సంతోషపడదామా? ఆ కలిసేదాన్ని సంబరపడదామా? ఈరోజు కలవడమే ఎందుకునే దాన్ని మనం ప్రశ్నలేద్దామా? నిరంకుశ పాలన అని ఎప్పుడు అంటుంటాము? ప్రజల పక్షాన లేకపోవడం, ప్రజలతో మాట్లాడకపోవడం, ప్రజల మీద పెత్తందారి వ్యవస్థగా ఉండడం, ప్రజలను కింది స్థాయి వ్యక్తులుగా చూడటం, పురుగుల కంటే హీనంగా చూడటము, వాళ్ళ ధనాన్ని వాళ్ళ బలాన్ని లాక్కోవటం, శారీరకంగా మానసికమైన ఆస్తులతో పాటు వాళ్ళ ఆర్థిక వనరుల్లో కూడా దెబ్బ కొట్టడం. మరి తెలంగాణ వచ్చిన తర్వాత జీడిపి రేటు పెరిగినట్లయితే ఎక్కడ పెరిగింది? 12,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాకముందుకు 2014 బిఫోర్ కనుక ఆల్కహాల్ ఇన్కమ్ అన్నట్లయితే 50,000 కోట్లను జీడిపి రేట్లను మనం తీసుకుందామా? జీడిపి రేట్ అంటే తాగుబోతులను తయారు చేసేసి 50,000 పెరిగింది ఆస్తి, దాన్ని జీడిపిలో చేసిర్రు కదా, అది జీడిపినే అందామా? ఓకే. సో రైతులకు వరేస్తే ఉరి అని చెప్పిన హరీష్ రావు, జగదీశ్వర్ రెడ్డి ఈ రోజు ఒక అహంకార పూరితమైన మాటలు పెట్టేస్తే ఆ వెంకట్రామరెడ్డి వచ్చేసి బానిసలాగా కవిత కాళ్ళు మొక్కేసి ఆ డ్రామా ప్లే చేసిన ఒక నిరంకుశ ఒక ఐఏఎస్ ఆఫీసరు ఈ రోజు బానిసలాగా కాళ్ళు మొక్కిన వ్యక్తి ఈ రోజు ఆ హుజూర్ అంటూ మళ్ళీ ఎమ్మెల్సీ సభలో కూర్చోవడము, ఆ చేసిన కాళ్ళు మొక్కినందుకు లంచంగా తీసుకున్నావా అని ప్రజలు ప్రశ్నిస్తే ఏం చెప్తాం మనం? అది ప్రజలకు ఎందుకు ఇవ్వలేదు? తెలంగాణ కొట్లాడిన బిడ్డలకు ఎందుకు ఇవ్వలేదు? మా బాలరాజుకి ఎందుకు ఇవ్వలేదు? మా చనిపోయిన చారి వాళ్ళ తల్లికి ఎందుకు ఇవ్వలేదు? అనేక మంది పోయిండ్లు. ఆ నలిని ఉద్యోగాన్ని త్యాగం చేసిన నలినికి ఎందుకు పిలవలేదు? మేము ఆ రోజు నేను సెత్తు వదిలేస్తే ఈ రోజు వరకు కూడా సెత్తు మెల్ల వేసుకోకుండా మేము తిరిగి అదే తెలంగాణ కోసం మరో ఉద్యమం చేశాం. మేము ఎందుకు మన సంపాదనలోకి వెళ్ళలేదు? ఓకే, మా ఆస్తులు ఎందుకు పెరగలేదు? రైట్. మీ కుటుంబాన్ని మాత్రమే ఆస్తులు పెరగడానికి గల కారణం ఏంది? ఇది నిరంకుశ పాలన అందమ్మా. ప్రజల భూములు
1,28,00,000 ఎకరాల మిగులు భూములు ఉన్నాయి అనేది కాంగ్రెస్ ప్రకటిస్తే ఆ ప్రకటించిన 1,28,00,000 మిగులు భూములు ఎవరి అకౌంట్ లోకి పోయినాయో ఆ లెక్క ఎప్పుడైనా చెప్పారా అండి సార్? రైట్. కేసీఆర్ గారు అసలు మిగులు భూములు అనేటివి ఉన్నాయి అనే దాంతోనే కదా ఆధారంగా 3 ఎకరాల భూమి ఇస్తున్నానని చెప్పింది. రైట్ సార్, మీరు 3 ఎకరాల భూమి ఇవ్వకపోను మిగులు భూములు మింగేసిన వాళ్ళను మీరు బీఆర్ఎస్ లో చేర్చుకుని టికెట్ ఇచ్చారు కదా సార్. రైట్ సార్. ఆ దొంగలకు మీరు కాపులా కాస్తే నేను ఆ రోజే మీరు టికెట్లు ఇచ్చినప్పుడు నేను ఒక మాట చెప్పాను, కేసీఆర్ గారు కాంగ్రెస్ శ్రేణులుగా పాల్గొసిండ్రు, ఒకవేళ కనుక గాంధీ భవన్ లో ఫస్ట్ బొమ్మ పెట్టాల్సి వస్తే మాత్రం కేసీఆర్ దే పెట్టమని చెప్పాను. రైట్ సార్. రైట్ వస్తాను. అంటే దొంగలకు సీట్లు ఇచ్చిన కేసీఆర్ తప్పిదమా? ఈ రోజు కాంగ్రెస్ ప్రజల నుంచి వచ్చింది కాంగ్రెస్ తప్పిదమా? ప్రజలే ప్రతిపక్షమై కాంగ్రెస్ నిలబెట్టినందుకు ప్రజల తప్పిదమా? రైట్ సార్. ఎవరిని తప్పని కోరుకుందాం. రైట్. నేను తిరిగి వస్తాను. మనతో పాటు టీపీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ మధు శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. మీరు అంటే ఈ బడ్జెట్ ప్రసంగం అంటే ఈ గవర్నర్ ప్రసంగానికి సంబంధించి ఈ దొరల పాలన వర్సెస్ ప్రజల పాలన ఇవన్నీ అంశాలు చెప్తా ఉంటారు, అంతవరకు బాగానే ఉంది. కానీ మీరు ప్రధానంగా ఇంతకుముందు బీజేపీ ప్రతినిధి అడిగినట్టుగా 2 లక్షల రుణమాఫీకి సంబంధించి క్లారిటీ ఇవ్వలేదు, రైతు బంధుకు సంబంధించి కౌలు రైతుల అంశాన్ని కూడా, ఎందుకంటే పెట్టుబడి సాయం ఇవ్వాలి, అదును దాటిపోతే ఇబ్బందికరం. అయినప్పటికీ ఈ 2 కీలకమైన అంశాలను ఎందుకు ఈ గవర్నర్ ప్రసంగంలో మీరు విస్మరించారు? అంటే ఒకటి నరేష్ గారు, ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా కేసీఆర్ గారు ఏంటంటే మామూలుగా సన్న చిన్నకారు రైతులకు పెట్టింది కాకుండా ఆ స్కీమ్ ఎట్లుందంటే జనరల్గా 1 ఎకరము 2 ఎకరాలు 3 ఎకరాలు 5 ఎకరాలు ఇట్లా ఒక లిమిటేషన్ పెట్టుకోవాలి. అయితే కేసీఆర్ గారిది ఎట్లుందంటే రైతు బంధు అనేది అదొక దొరల కోసము, దేశాయల కోసము, దేశముఖుల కోసము, వతందారుల కోసము, పటేళ్ల కోసము, పటవర్ల కోసం పెట్టిట్టే ఉంది. అంటే 100 ఎకరాల ఉన్న వాళ్ళకు కూడా ఇచ్చారు. ఇవాళ యాక్చువల్గా 80% ఫండ్స్ ఏదైతే ఉన్నాయో దాంట్లో డిస్ట్రిబ్యూట్ అయిన మనీలో 80% భూస్వాములకే పోయినాయి, 20% సొమ్ము మాత్రమే బిలో 5 ఎకరాస్ వాళ్ళకి పోయినాయి. మరి దానికి సంబంధించిన లెక్కలన్నీ తేలాల్సి ఉంది. ఈ ఒక్క రోజుతో తేలేదు కాదు నరేష్ గారు అది, ఎందుకంటే అవన్నీ లిస్టు తీయాలి. 1 ఎకరం ఎవరు 2 ఎకరం ఎవరు సన్న చిన్నకారు రైతులను గుర్తించాలి. ఆ గుర్తించిన తర్వాత వాళ్ళందరూ కూడా వేయాలి. అది ఏంటంటే ఇప్పుడు పెట్టుబడి సాయం అందాల్సిన సమయం దగ్గరకు వచ్చింది. ఇప్పటికిప్పుడు టైం లేదు కాబట్టి మా రేవంత్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటంటే అంతా మంత్రిమండలి కూడా చర్చించి ఇప్పుడు మరి మనం ఇదంతా లెక్కేసుకుంటూ కూర్చుంటే ఏదో ఒక్క రోజులో కూర్చొని పేపర్ చూసి రాసేది కాదు కదండి. ఇది అసలు ఎవరో గుర్తించాలి. ఇప్పుడు అప్పటికిప్పుడు కూడా భూములు చేంజ్ కావచ్చు, ఇప్పుడు కొంతమంది అమ్ముకోవచ్చు, కొంతమంది రిజిస్ట్రేషన్ మారకపోవచ్చు, చాలా ఉంటాయి అవకతవకలు. ఇలా అవన్నీ తీయాలంటే ఇట్ విల్ టేక్ సమ్ టైం డెఫినెట్లా. సో అందుకనే రేవంత్ రెడ్డి గారు ఏమన్నంటే సరే ఈ ఒక్కసారి, అది కూడా ఈ ఒక్కసారి మీన్స్ ఈ ఒక్క సీజనే, అవును మొత్తం కూడా కాదు. ఏంటంటే నేను చాలా స్పష్టంగా చెప్తున్నా శంకరుల రవికుమార్ గారికి, ఈ ఒక్క సీజన్ అన్న, ఈ ఒక్క సీజన్ కాగానే ఖచ్చితంగా మళ్ళీ స్కీమ్ అనేది కూడా అంతా వెరిఫై చేసి దాని మీద ఒక కమిటీ వేసి అంతా వెరిఫై చేసి ఎవరైతే ఉన్నారో అరువులు ఎవరు కానీ కౌలు రైతులు కానీ అదేవిధంగా కూలీలకు కూడా మేము 12,000 ఇస్తున్నాం, అవన్నీ కూడా ఖచ్చితంగా ఫోర్స్లోకి వస్తాయి. ఇందాక ఒక మాట అన్నారు దూదిమేట బాలరాజు అని, ఏమన్నారంటే మేము తలసరి ఆదాయము 3,17,000 కోట్ల రూపాయలు ఉందంటున్నారు. సుహంత్ర టీవీ ప్రేక్షకులు చెప్తాను, నేను ఒక న్యాయవాదిని కూడా, ప్రాక్టీసింగ్ అడ్వకేట్ నేను. తలసరి ఆదాయం అనేది పాత లెక్కలు, అది పర్ క్యాపిటల్ ఇన్కమ్ అని కాదు. ఇప్పుడు ఏంటంటే మానవ సూచి అనే కొత్త సిస్టమ్ వచ్చింది. అంటే హ్యూమనిటేరియన్ గ్రౌండ్లో ఏదైనా కూడా లాలలో కూడా హ్యూమనిటేరియన్ గ్రౌండ్ అనేది ఒకటి ఉంటుంది, మానవతా దృక్పథంతో చూడాలి. ఇవాళ హైదరాబాదు మన తెలంగాణలో 33 జిల్లాలు చూసుకుంటే హైదరాబాదు, రంగారెడ్డి, మల్కజ్గిరి 3 జిల్లాల్లో భయంకరమైన ఇన్కమ్ ఉంది. ఇది కేసీఆర్ చేసింది కాదు లేదా కేటీఆర్ చేసింది కాదు, ఆటోమేటిక్గా హైదరాబాద్ ఆల్రెడీ డెవలప్ అయి ఉంది. కంటిన్యూషన్ ప్రాసెస్ ఇది నరేష్ గారు. దానివల్ల మన తలసరి ఆదాయం పెరిగింది. అది ఎంతసేపటికి తలసరి ఆదాయం చెప్తున్నారు, మరి అప్పులు ఎందుకు చెప్పుకోలేదు, శ్వేతపత్రం ఎందుకు రిలీజ్ చేయలేదు? ఇలా 85,000 కోట్లు విద్యుత్ శాఖల అప్పు ఉంది, 55,000 కోట్లు, మరి ఇవన్నీ ఎందుకు చెప్పలేదు నేను అడుగుతున్నా సొంత టీవీ ద్వారా. అంటే మీరు అసలు ఊరికే పర్ క్యాపిటల్ ఇన్కమ్ గురించేనా? మరి మీరు ఈ అప్పుల గురించి ఎందుకు చెప్పట్లేదు? ఇందాక ఇందాక అన్నారు జయరామ్ అన్న ఒక మంచి మాట అన్నారు. అంటే 2014-2015లో మన యొక్క ఎక్సైజ్ ఇన్కమ్ 15,000 కోట్లు ఉంది. ఇవాళ వచ్చేవరకు అది 35,000 కోట్లు. అంత కలిపి లెక్కేద్దామా? డ్రగ్స్ కూడా మా ఖమ్మంలో కానీ ఎక్కడ కూడా డ్రగ్స్ కూడా సరఫరా అవుతున్నాయి, అన్ని కలుపుతామేగా. వాటిని కూడా రెగ్యులరైజ్ చేసి అది కూడా లెక్కేసుకుందామా? ఇవాళ మన వెహికల్ చూడండి మీరు దయచేసి నరేష్ గారు, వెహికల్ ఎక్కడ పెట్టాలో పార్కింగ్ ప్లేసే ఉండదు. విచ్చలవిడిగా బహుళంతస్తు భవనాలకి అలా పర్మిషన్ ఇచ్చింది కమిషన్ల కోసం గుర్తుపడి, పార్కింగ్ ప్లేసే ఉండదు. మన రోడ్డు మీద పెట్టకముందే టక్కన వస్తారు, ఫోటో తీస్తారు, ఎప్పుడు తీస్తారో అర్థం కాదు. వాళ్ళు ఫోటోలు తీయడానికి రెడీగా ఉంటారు తప్ప ఇలా ట్రాఫిక్ చాలనాలు వీటి మీదనే కదా డబ్బులు సంపాదించేది. రిజిస్ట్రేషన్ ఏంది ఉబ్బడి ముబ్బడిగా రిజిస్ట్రేషన్. రైతులు ఏంటంటే నేను మొన్న విన్నాను చాలా మంది డైరెక్ట్ కింద చెప్తాను నరేష్ గారు, సార్ మేము ఆ భూమి రిజిస్ట్రేషన్ చేసుకుందాం అంటే భయం అవుతుంది సార్, ప్లాట్ అంటే వీళ్ళకు 1 లక్ష 2 లక్షలు కట్టాల్సి వస్తుంది సార్. అంటే ఏంది దురుద్దేశం? అంటే వాళ్ళు కొనుక్కున్న దానికంటే గవర్నమెంట్కి ఇట్లా అంటే ఇండైరెక్ట్గా దెబ్బలు బాధటం, ఒక చేతోటి ఇచ్చేసి వెనక నుంచి పిక్ పాటింగ్ చేసినట్టే ఉంది టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క పాలన. మరి ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఇంకొక మాట కూడా అన్నారు ఇవాళ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు. మరి ఇందాక శంకరుల్లా అన్న అడిగారు, అన్న బాలరాజు అన్న ఒక మాట అన్నారు,
అది ఫార్మాసిటీని ఎందుకు మారవలసి వచ్చింది? అవును, మరి రైతుల భూమి ప్రాణహిత వాపసు సేవల డిజైన్ ఎందుకు మార్చారు? నాకు అర్థం కావట్లే. ఆ రోజు కూడా ఇంజనీర్లే కదా, చీఫ్ ఇంజనీర్లు వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద మేధావులు, ఆ నిపుణులు, నిష్ఠాతులు, పండితులు, ఆ ఇంజనీరింగ్ విభాగంలో తెలివి కల వాళ్ళు తయారు చేసిందే కదా. మరి కేసీఆర్ ఏం ఇంజనీర్ కాదే, ఆయన రాజకీయవేత్త, ఇంటెలిజెంట్, నో డౌట్ ఎట్టాలి. కానీ మరి ఆయన డిజైన్ చేసిండు కదా, ఆయన డిజైన్ చేసి ఎట్లా కట్టాడు? రైట్. ప్రాణహిత చేవల ప్రాజెక్టు తీసేసి ఈరోజు ఏం చేశారు? కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు, గూగుల్ మ్యాప్ ప్రాజెక్ట్ అది అట్టర్ ఫ్లాప్ అయింది. మరి అవన్నీ అది ఫార్మాసిటీ అన్నారు. ఫార్మాసిటీ రైతులకు ఏమంటున్నారు? ఇందాక బాలేదని అంటుండగా సింపుల్గా 7-8 లక్షలు ఇచ్చినా అంటున్నారు. నేను ఫార్మాసిటీ ఆ చౌటుపల్లి ఏరియా మొత్తం తిరిగా నరేష్ గారు. నేను ఆ ఫార్మాసిటీలో ఇవాళ 7-8 లక్షల రూపాయలకు భూములు ఎక్కడ తొండలు గుడ్లు పెట్టిన భూములు కూడా 8 లక్షలు ఇవ్వండి అంటే మీ భూములు ఇస్తారా? బాలేదన్నా మీ టీఆర్ఎస్ వాళ్ళ భూములు ఇస్తే నేను కొంటే ఇప్పుడే కొంటా 8 లక్షలకు ఇస్తారా? కేసీఆర్ భూములు అయితేనేమో కోట్ల లెక్కలు అమ్ముడు పోవాలి, రైతులకేమో నోట్ల మట్టి కొట్టి 7 లక్షలకు 8 లక్షలకా? అంటే మీ భూములు బంగారం, మా భూములు మట్టి కట్టలా? మీకు ఒక న్యాయం, మాకు ఒక న్యాయం, మాకు కూడా ఇవ్వండి. నేను ఒక లాయర్ కూడా అడుగుతున్నా, ఒక్కొక్క భూమి ఇవ్వాలి. చూడండి మీరు చౌటుప్పల్ ఏరియాలో ఎక్కడ నేను మొన్న ఇన్ఛార్జ్ కూడా చేశా, మునుగోడు ఆ చౌటుప్పల్ మండలం కూడా దాని కింద ఉంది, ఫార్మసిటీ ఆడించబోతుంది, ఆ సంస్థ నారాయణపురం ఆ బౌండరీలో ఉంది. మరి అలా వాళ్ళకి రైతులకు మీరు ఇచ్చింది ఏంది? 3,500 ఎకరాలు వాళ్ళ రైతుల నుంచి తీసుకున్నా ఉన్నారు. ఎంత ఇచ్చారు మీరు? ఓకే, అందుకనే మేము అది కూడా అంటున్నాం, ఫార్మసిటీ రద్దు చేయడానికి కాదు, ఎవరు స్వార్థం కోసం మీరు చేశారు అవన్నీ. మీరు చేస్తే ఒకటి, మేము చేస్తే ఒకటి కాదు. ఎవరు చేసినా కూడా రాజకీయమా, అది కూడా ప్రజా క్షేమం కోసం మేము చేసాం తప్ప ఇలా మాకు వేరే ఉద్దేశం లేదని కూడా నేను చెప్తున్నా సొంత టీవీకి. రైట్. శంకరరావు రవికుమార్ గారు, ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం 2014 కూడా ప్రజలు ఎన్నుకుంటేనే 63 సీట్లు సాధించారు, వాళ్ళు అధికారంలోకి వచ్చారు. దాన్ని నియంతృత్వము ప్రభుత్వము అని నిందించడము ఎంతవరకు సమంజసం? అంటే బోత్ కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు కూడా మాట్లాడుతూ ఉన్నారు, ఎంతవరకు సమంజసం అది? అది నియంతృత్వ పాలన సాగుతుందని మేము పోరాటం చేస్తాం, కాంగ్రెస్ వాళ్ళు ఏం చేయలేదు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ బాలరాజు గారికి నియంతృత్వం అంటే ఏంటో చెప్తా. ఈ దేశంలో ఉంటూ ఈ దేశం రాజ్యాంగం అవసరం లేదన్నాడు, దాన్ని నియంతృత్వం అంటారు. రాజ్యాంగ వ్యవస్థలో గవర్నర్ ఎందుకు అన్నాడు, వాళ్ళు గవర్నరే అవసరం లేదన్నాడు, దాన్ని కూడా నియంతృత్వం అంటారు. ఇప్పుడు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే వాళ్ళు రైతులే కాదన్నాడు, బేడీలేసిండు, దాన్ని నియంతృత్వం అంటారు. అక్కడ ఉద్యోగస్తులు మా కొండగట్టులో 100 మంది బస్సు యాక్సిడెంట్ చనిపోతే కనీసం పరామర్శించలే, ఒక స్టేట్మెంట్ ఇలే, దాన్ని నియంతృత్వం అంటారు. విఆర్ఏలు విఆర్ఓలు వచ్చి ధర్నాలు చేస్తుంటే వాళ్ళకేం పని లేదు, వాళ్ళంతా అదేంటి కమిషన్లు తినేటోళ్ళు, ఊర్లలో భయపెట్టి రాపించుకుంటుండే వాళ్ళని చెప్పేసి అన్నాడు, దాన్ని నియంతృత్వం అంటారు. సర్పంచులు అయ్యా మేము మా సొంత పైసలు పెట్టి ఊర్లలో గ్రామాలలో మేము డెవలప్మెంట్ పనులు చేస్తున్నాము, మా బిల్లులు మాకు ఇవ్వండి అంటే కేంద్ర ప్రభుత్వం డబ్బులు పంపిస్తే వీళ్ళ పాస్ కూడా వీళ్ళు తీసుకొని ఆ సర్పంచులకు పోవాల్సిన డబ్బులు వీళ్ళు దొబ్బేసారు కదా, దొబ్బేస్తే ఏమన్నాడు, దాన్ని నియంతృత్వం అంటారు. సర్పంచులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చిండు కదా, దాన్ని నియంతృత్వం అంటారు. ప్రజలకు కలవపోవడం, ఎందుకు కలవాలి ప్రజలు, ఏమవసరం, అహంకారం, కళ్ళు నెత్తి మీకు ఎక్కి ఇంత అహంకారం అండి. ప్రజలని కలవకపోతే అంత మంచి సంక్షేమ పథకాలు ఏ రకంగా అమలు చేయగలిగాము, ఇప్పుడు అమలు చేయగలిగాము అనేది సంక్షేమ పథకాలు ఎట్లా అమలు చేసారు, ఏం అమలు చేసారు, ఎన్ని కమిషన్లు తీసుకుని అమలు చేసిరా, ఒక్కొక్క ఎమ్మెల్యే. మరి మంత్రులు కూడా ఎందుకు ఓడిపోయారండి, మంత్రులు ఎందుకు ఓడిపోయారు, అంతంత మార్జిన్తో ఎందుకు ఓడిపోయారు, మంత్రులు కూడా ఓడిపోతారా? ఓకే, ఇప్పుడు సంక్షేమ పథకాలు సక్సెస్ఫుల్గా చేసిరా అనుకుందాం, ప్రజలకు లబ్ధి చేకూరింది అనుకుందాం, మంత్రులు ఎందుకు ఓడిపోయారు అంటున్నాను, అది చాలదా ఇంకా మీకు ఇంకా చెప్పాలా? ఓకే, ఇంకొక విషయం చెప్తా. 317 జియో పెట్టుకొని వీళ్ళందరూ కూడా వస్తే వీళ్ళకేం పర్లేదు, వీళ్ళందరూ కొట్టి పంపారని చెప్పేసి లాఠీ చార్జ్ చేశారు కదా, చిన్న పిల్లల్ని ఎత్తుకొని వచ్చి ధర్నా చేస్తారు, చిన్న స్పౌస్ వాళ్ళ దానికోసం చిన్న పిల్లల్ని ఎత్తుకొని వచ్చి లాఠీ చార్జ్ చేశారు కదా, దాన్ని నియంతృత్వం అంటారు. మేము ప్రశ్నిస్తాం, మమ్మల్ని జైలు వేసిండు కదా, దాన్ని నియంతృత్వం అంటారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ అయితే మమ్మల్ని మా కార్యకర్తల్ని 15 రోజులు జైల్లో పెట్టిండు కదా, దాన్ని నియంతృత్వం అంటారు. మా అధ్యక్షుడు ఈ 10th పేపర్ లీకేజ్ అని చెప్పేస్తే అక్రమంగా కేసు బనాయించి ఉల్టా ఆయన తీసుకొని జైల్లో పెట్టిండు కదా, దాన్ని నియంతృత్వం అంటారు. ఇక ఇంకా వివరంగా బుక్లో చదివి చెప్పమంటే అది కూడా చెప్తా. ఇవన్నీ నియంతృత్వాలకి ఉదాహరణ చెప్తున్నా. బాలరాజు గారికి నేను చెప్పిన, బాలరాజు గారికి ఎన్నో చర్చలు కూడా రిక్వెస్ట్ చేసిన, అయ్యా మీరు 43,000 రూపాయలు డీడీలు కట్టించుకుంటారు, ఎలక్షన్స్ వస్తున్నాయి, దానికంటే ముందు గొర్రెలు ఇవ్వండి, లేకపోతే వాళ్ళ ఎలక్షన్ అయిన తర్వాత ఇస్తారా, ఎట్లా ఇస్తారు మీరు చెప్పండి, పోనీ పైసలన్నా వాపస్ ఇవ్వండి అని చెప్పేసి ఎన్నోసార్లు అడిగిన, అడిగితే అక్కడ కూడా అసలు ఎప్పుడు సమాధానం లేదు. దాన్ని నియంతృత్వం అంటారు. ఒక నాయకుడు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి ఉండి ఒక రాష్ట్రాన్ని తెచ్చినటువంటి ఉద్యమ నేత అని చెప్పుకునే అతను, నేను దాన్ని ఏదో నోట్లో చావు నోట్లో తలకాయ పెట్టి తెచ్చినట్టు ఏ విధంగా ఉండాలా, వేరే వాళ్ళకి ఆదర్శంగా ఉండాలా, ఒక ఎగ్జాంపుల్కి చెప్పుకునేట్టు ఉండాలా. సన్నాసులు, కుక్కలు, నక్కలు, రండలు, ముండలు, ఈ భాషనా, దాన్ని నియంతృత్వం అంటారు. బాలరాజు గారు నోట్ చేసుకోండి, ఇవన్నీ నియంతృత్వ భాషలు, నియంతృత్వ పోకడలు. ఇంకో విషయం కూడా చెప్తున్నా,
కాంగ్రెస్ పార్టీ కూడా హెచ్చరిస్తున్నాయి ముందే జాగ్రత్తగా ఉండండి. మీరు రేవంత్ రెడ్డి ఏమన్నాడు, రెడ్డిలే పాలిస్తారు, వేరే బీసీకి వాళ్ళు పాలన చేయలేరు, మా రెడ్డిలదే రాజ్యం, తెలంగాణలో ఉండేది మేమే ఎక్కువ. ఇది కూడా నియంతృత్వమే, నిరంకుశత్వమే. ఇది కూడా నోట్ చేసుకోండి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా హెచ్చరిస్తున్నారు. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. పాలన మీకు తెలంగాణ ప్రజలు అధికారం ఇచ్చింది దేనికి? మీరు ప్రజారంజక పాలన చేస్తారు, ప్రజలకు సేవ చేస్తారని చెప్పేసి మీకు అధికారం ఇచ్చారు. ఆ ప్రజలకు సేవ చేసే భాగ్యం మీకు కల్పించారు. దాన్ని ఒక దేవుడు ప్రసాదంగా తీసుకోండి, దేవుడు ఆశీర్వాదంగా తీసుకోండి, దాని తగ్గట్టుగా పాలన చేయండి. మేము రెడ్డిలో మేమే చేసుకుంటాం అనే రకంగా పాలన చేస్తే మాత్రం మీది కూడా రోజులు చాలా తొందరలో మీ ప్రభుత్వాలు కూడా కూలిపోయే పరిస్థితి వస్తే అట్లా తెచ్చుకోకండి అని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం. వాళ్ళని జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాం. ఇంకో విషయం కూడా మీరు అడిగారు, ఇప్పుడు ఈ 2 లక్షల రుణమాఫీ, రైతు బంధు, ఇప్పుడు మేమేమి తొందరపడట్లేదే. యాక్చువల్గా మేము కూడా ఏమనుకున్నాం, ఒక పార్టీగా, ఒక ప్రతిపక్ష పార్టీగా, ఒక బాధ్యత గల పార్టీగా, తెలంగాణ ప్రజలే ఒక మంచి కోరే పార్టీగా 1,28,00,000 ఎకరాల్లో ఉన్నటువంటి ఈ సాగు భూమి ఏదైతే ఉందో, ఈ 1,29,00,000కి వీలైతే రైతు బంధు ఇచ్చేవాళ్ళు, ఆ రైతు బంధుని ఆపిచ్చింది మీరే కదా, మీ అధ్యక్షుడు కదా, ఇప్పుడు ముఖ్యమంత్రి కదా. ఆయన ఏమన్నాడు, ఇప్పుడు తీసుకోకండి, డిసెంబర్ 9వ తారీఖు సోనియమ్మ పుట్టినరోజు, అప్పుడు 15,000 ఇస్తాడు. మరి ఈమని అడుగుతున్నారు, తప్పేముందండి? మేము మీకు ఎందుకు సమయం ఎందుకు ఇవ్వాలంట? నేను మీరు కుదురుకోవడానికి ఎందుకు సమయం ఇవ్వాలంట? ఇప్పుడు ఉచిత బస్సు మహిళలకు ఇస్తున్నారు, మరి ఆటో వాళ్ళకి ఇప్పుడు ఇబ్బంది అవుతుంది. ఆటో వాళ్ళకి మీరు 12,000 రూపాయలు ఇస్తున్నారు సంవత్సరానికి. అది ఇవ్వండి కొంచెం, వాళ్ళకి కొంత మరి వాళ్ళకి అదే అవుతుంది కదా, వెంటనే ఇవ్వండి, వెంటనే రిలీజ్ చేయండి. మీరు ప్రతి నియోజకవర్గంలో ఆటో వాళ్ళతో మీటింగ్లు పెట్టారు కదా, ఆటో వాళ్ళని పిలిచి మీటింగ్లు పెట్టారు. మీ రాహుల్ గాంధీ, మీ ప్రియాంక గాంధీ వచ్చి కూడా ఆటో వాళ్ళతో కూర్చొని మాట్లాడారు కదా. మరి వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది. మరి వాళ్ళకన్నా ముందు ఇవ్వండి, ఎందుకంటే ఇమ్మీడియట్గా వాళ్ళకి సాంతన కలుగుతుంది. ఇప్పుడు ఆటో వాళ్ళు మీరు చూస్తున్నారు సోషల్ మీడియాలో, చాలా మంది ఆటో వాళ్ళు ఏడుస్తున్నారు, మాకు ఉపాధి లేకుండా పోతుంది అని చెప్పేసి బాధపడుతున్నారు. వాళ్ళకి ఇవ్వండి ఇమ్మీడియట్గా, ఇలాంటి వాటినే చేయండి. ఇప్పుడు ఫార్మాసిటీ గురించి మాట్లాడారు. ఫార్మాసిటీ భూములు మీరు సరే అది క్యాన్సిల్ చేసుకున్నారు, మీరు సరే అది ప్రజల అభిప్రాయం అనుకుందాం, మీకు కూడా అదే అనిపించింది అనుకుని తీసుకుందాం. మీరు ఆ భూమిని తిరిగి రైతులకు ఇచ్చేస్తామని చెప్పండి. దేనికి వాడుతా అంటున్నారు? ఏదో దానికి మళ్ళీ ఏదో సిటీ కడతా అంటున్నారు, ఏదో అంటారు, సరే వాడతారు. మరి మీరు 8 లక్షలు వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చారు కదా, మీరు ఇంకో 10 లక్షలు ఇస్తారా? ఎకరానికి ఇంకో 10 లక్షలు ఇస్తారా? మీరు చెప్పండి, ఇంకో 10 లక్షలు ఇప్పించండి. మరి ఇంకో విషయం కూడా చెప్తా, ఎప్పుడైతే మీ యొక్క ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, మీ మంత్రి వర్గం ఇంకా ఏర్పాటు కాకన్నా ముందే మీ వాళ్ళు ఏదైతే ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడుతున్నారో, ఈ ఆర్థిక పరిస్థితి మొత్తం మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, మీరు ఎలక్షన్ ప్రచారంలో ఉన్నప్పుడు మీకు అందరికీ తెలిసిన విషయమే. గత 6 ఏళ్ల క్రితం, అంటే ఎలక్షన్కి 6 ఏళ్ల క్రితం ముందు మీరు డిక్లరేషన్స్ స్టార్ట్ చేశారు. మొట్టమొదటి డిక్లరేషన్ ఏంటంటే మీరు స్టార్ట్ చేశారు, రైతు డిక్లరేషన్ స్టార్ట్ చేశారు. మరి రైతు డిక్లరేషన్ స్టార్ట్ చేసినప్పుడు రైతుల యొక్క ఆర్థిక పరిస్థితి మీకు తెలియదా సార్? మీకు తెలుసు కదా. మరి 2 లక్షల రుణమాఫీ వెంటనే ఎందుకు చేయట్లేదు? ఇప్పుడు ఏమంటున్నారు, నేను లిస్టు చూసుకుంటాం, ఎవరెవరు ఉన్నారు, ఎందుకండి కథలన్నీ? వరంగల్లో రైతు డిక్లరేషన్ చేసినప్పుడు ఎక్కడ పోయింది? ఇవన్నీ తీసుకోకుండానే మీరు రైతు డిక్లరేషన్ ఏమంటున్నా, అంత ఈజీగా వదలం మేము. కాంగ్రెస్ పార్టీని కూడా అంత ఈజీగా వదలం. ఎందుకంటే వీళ్ళు ఇచ్చిన హామీలన్నీ కూడా కేవలము అట్రాక్షన్, ప్రజల యొక్క ఓట్లు కొల్లగొట్టుకోవడానికి ఇచ్చిన హామీలు, ఉచిత హామీలన్నీ. ఇంత బాధ్యతారహితంగా ఏ పార్టీ కూడా హామీలు ఇవ్వదు. రైతు డిక్లరేషన్ లో మీరు ఇచ్చేటప్పుడు కూలీలకు కూడా ఇచ్చారు, కౌలు రైతులకు కూడా ఇచ్చారు. మరి ఇచ్చినప్పుడు కూలీ రైతులకు, కౌలు రైతులకు మీరు ఇస్తా అని చెప్పిన 100 రోజులు ఎట్లా తీస్తారు లిస్టు? 100 రోజులు అమలు చేస్తా అని చెప్పారు కదా, ఎట్లా తీస్తారు? నేను ఇంకో విషయం కూడా చెప్తా, మీ రేవంత్ రెడ్డి గారు 2 లక్షల రుణం వెంటనే తెచ్చుకోండి, నేను రాగానే వెంటనే రుణమాఫీ చేస్తా అన్నాడా? దాన్ని ఎవరు మీ పార్టీ వాళ్ళు అడుగుతున్నారా మరి మీ రేవంత్ రెడ్డి గారిని? ఓకే, రైట్, చర్చిద్దాం. దుద్దిమెట్ల బాలరాజు గారు, అంటే ఇప్పుడు ప్రజలు ఏదైతే ఫీల్ అవుతున్నారో అదే ఈరోజు గవర్నర్ ప్రసంగంలో ప్రతిబింబించింది. ఈ ప్రజావాణికి సంబంధించి కూడా వేల మంది తెలంగాణకు సంబంధించిన ప్రజలే వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకుంటా ఉన్నారు. అటువంటి మెకానిజం గతంలో లేదు కాబట్టి మేము నియంతృత్వం అనాల్సి వచ్చింది అన్న ఒక అభిప్రాయం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఏం చెప్తారు సార్? ఇప్పుడు నరేష్ గారు నేను ఏమంటున్నంటే, 1,000 మా వైపు చూపెడితే 4,000 వాళ్ళ వైపు చూపెడతాయి. రాసి పెట్టుకోండి. 1,000 మా వైపు చూపెడితే 4,000 వాళ్ళ వైపు చూపెడతాయి. ఒక ప్రశ్న మాకేస్తే 4 ప్రశ్నలు వాళ్ళకి వేస్తాయి. 100 ప్రశ్నలు మాకేస్తే 400 ప్రశ్నలు మిమ్మల్ని విల్లంబులు లెక్క సంధిస్తాయి. ఏం మాట్లాడు భారతీయ జనతా పార్టీ నాయకుడు మాట్లాడే తీరు ఏదైతే ఉందో, ఇక నేను అంటా ఉన్నా, నోట రద్దును ఏ కేంద్ర క్యాబినెట్ లో పెట్టి రద్దు చేసేది అది కాదా నిరంకుశత్వం? మణిపూర్ లో కూకి నాగు తెగల మధ్యన
అల్లరు జరుగుతా ఉంటే ఒక మహిళను భరతమాతని పేరు చెప్పుకున్నాడు భారతీయ జనతా పార్టీ ఒక మహిళను వివస్త్ర చేసి కూకి నాగతెగల మధ్యన ఊరేగింపు చేస్తా ఉంటే ఎటుపోయింది నీ నేతృత్వం అంటాను నేను. అదేవిధంగా 3 చట్టాలు వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చి రైతుల్ని ఉరిగోస పెట్టి 700 మంది చనిపోతే ఎటుపోయింది నీ నేతృత్వ పాలన అంటున్నా నేను. ఇది కాదా నియంతృత్వ పాలన? నువ్వు మాట్లాడాలి నియంతృత్వ పాలన గురించి. తెలంగాణ ప్రజానికానికి రైతు బంధు ఇచ్చి 72,000 కోట్ల రూపాయలు 68 లక్షల మంది రైతాంగం ఖాతాలో వేయడం నియంతృత్వమా? కేసీఆర్ కిట్ పేరుతోటి 14,000 కోట్లు ఖర్చు పెట్టి 14 లక్షల మంది ఆడపిల్లలకు కేసీఆర్ ఒక మేనమావ లెక్క కేసీఆర్ కిట్ అందించడం నియంతృత్వమా? 13 లక్షల మంది పేద ఆడపిల్లలకు 14,000 కోట్లు ఖర్చు పెట్టి పేద ఆడపిల్లల పెళ్లి చేయడం నియంతృత్వమా? రైతు బీమా పేరుతోటి సుమారు 5,178 కోట్ల రూపాయలు ఇలా ఖర్చు పెట్టి 1,00,000 మంది రైతాంగం పాము గడిచో తేలు గడిచో చచ్చిపోతే వారిని ఆదుకోవడం నియంతృత్వమా? ఎందుకు ఓడిపోయారు నాకు అర్థమైతే మీరు బాగానే చెప్తారు. ఎందుకు ఓడిపోయారు మరి నాకు అర్థం కాదు. మీ మంత్రులు కూడా ఓడిపోయారు కదా, మీ మంత్రులు కూడా ఓడిపోయారు. బాలాజీ గారు పూర్తి చేయండి, తర్వాత మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. బాలాజీ గారు చెప్పండి ప్లీజ్. బాలాజీ గారు నేను ఏమంటున్నంటే రైతు సంబంధించి 49,318 కోట్లు ఖర్చు పెట్టి ఈ 9.5 ఏళ్ల కాలంలో రైతాంగానికి సంబంధించి ఉచిత విద్యుత్ ఇవ్వడం నియంతృత్వమా? రైతు బీమాని ఇవ్వడం నియంతృత్వమా? కేసీఆర్ కిట్ ఇవ్వడం నియంతృత్వమా? ఏం మాట్లాడుతా ఉన్నారు మీరు? 46 లక్షల మంది పేద వితంతువులకి వికలాంగులకి డయాలసిస్ పేషెంట్లకి బోధకాల వ్యాధి వాళ్ళకి ఇలా వికలాంగులకు సంబంధించి వృద్ధులకు సంబంధించి ఆదుకుంటూ 46 లక్షల మంది పింఛన్ ఇవ్వడం నియంతృత్వమా? ఈ తెలంగాణ ప్రాంతం 3 లక్షల తలసరి ఆదాయాన్ని పెంచడం ఇటునండి 5 లక్షల 13 లక్షలకు తీసుకెళ్లడం జిఎస్టీ తీసుకెళ్లడం నియంతృత్వమా? నేను ఏమంటున్నంటే కొన్ని ప్రజాస్వామ్యంలో పరిపాలన సంబంధించినప్పుడు ప్రజలు తమ కోరికలు ఏదైతే ఆ కోరికలు కొన్ని నెరవేరినప్పుడు డెమోక్రసీలో ప్రజలు ప్రభుత్వాన్ని మారుస్తారు. యథావిధిగా మేము అనుకున్న 3వ సారి వస్తామని మేము అనుకున్నాం. మేము తక్కువ రాలే, నియంతృత్వాన్ని కూల్చి అంటారు కదా. 87,53,000 మంది బీఆర్ఎస్ పార్టీకి ఓటేసినారు. 39 స్థానాలు మాకు ఇచ్చినారు. నేను ఏమంటున్నంటే ఇలా కాంగ్రెస్ పార్టీకి పడ్డ ఓట్లన్నీ 92 లక్షలు, మాకు పడ్డ ఓట్లన్నీ 87,53,000. వాళ్ళకు మాకున్న తేడా 4 లక్షలు మాత్రమే. అంటే వాళ్ళకు 39.33% ఓట్లు పడితే మాకు 37.93% ఓట్లు పడ్డాయి. వాళ్ళకు మాకున్న ఓట్ల శాతం 2% మాత్రం. 14% ఆయన వచ్చాట, 37% ఆయన నేర్పుతుంది. ఇది ముచ్చట. ఏమంటున్నంటే ప్రజలు మా పట్ల ఏం విరక్తి చెందలేదు. విరక్తి చెందితే మాకు 10 స్థానాలు 5 స్థానాలు వచ్చాయి. కానీ మేమేదైతే ఎలక్షన్ సమయంలో కొన్ని వాస్తవాలు చెప్పుకోవాల్సింది, కొంత ఎమ్మెల్యేల మీద ఉన్నటువంటి ఏదైతే వ్యతిరేకత ఉందో ఆ వ్యతిరేకతను మేము ఏమనుకున్నట్టే కేసీఆర్ గారు కన్వెన్స్ చేస్తే ప్రజలు ఓట్లేస్తారు అనుకున్నాం. ఎందుకంటే మళ్ళీ మార్పులు చేసి వాళ్ళు ఇబ్బంది పడడం ఎందుకు అనుకున్నాం. కానీ ప్రజలు ఏమనుకున్నారంటే ఎమ్మెల్యేలు మారితే బాగుంటుందని అభిప్రాయాన్ని చెప్పినారు. దాన్ని మేము కుర్రాలించుకోలేకపోయినాం, దాన్ని అట్లే పెట్టాం. కాబట్టి మాకు నెగిటివ్ ఫలితాలు వచ్చినాయి తప్ప కేసీఆర్ గారి ఆగండి నరేష్ గారు ప్లీజ్ చెప్పండి. ప్రజలకు వెళ్లాల్సిన అవసరం చాలా అంశాలు మాట్లాడిన మిగతా వాళ్ళు సార్ ఈ అంశాలను నేను దృష్టికి తీసుకురాదలుచుకోలేదు. గతం కథ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చినారు. ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మిగతా అంశాలు అయితే ఎలక్షన్ మేనిఫెస్టోలో కావచ్చు, ఎలక్షన్ హామీలో కావచ్చు చాలా అంశాలు మీరు చెప్పినారు. కాంగ్రెస్ పార్టీ చెప్పినారు, వారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినారు, వారి క్యాబినెట్ లో ఉన్నటువంటి మంత్రులు అనేక మంది ఎమ్మెల్యేలు గెలిచి వారు కూడా చెప్పినారు. నేనేమంటున్నంటే మిగతా అంశాలు మీరు 6 నెలల తర్వాత చేస్తారా లేకపోతే 100 రోజుల తర్వాతకి చేస్తారా, మీకు సమయం ఇస్తామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఇలా రాష్ట్ర మా కేటీఆర్ గారు చెప్పినారు. రాష్ట్ర అధికార ప్రతినిధి సొంత టీవీ ద్వారా చెప్తా ఉన్నాం, మీకు 6 నెలల సమయం ఇస్తాం, మీరు మంచి పరిపాలన కొనసాగించండి. మొదటి పాయింట్. 2వ పాయింట్ ఏదైతే మీరు 9వ తారీఖు రోజు ఎందుకంటే ఇప్పుడు డిసెంబర్ మాసం తునకాలు మొదలైనవి, నారు పోసుకున్నారు. అయితే రైతు భరోసా నిధులు అంటే ఏంది? రైతు వేరే వారి దగ్గర అప్పులు తెచ్చుకోకుండా, చిన్న వడ్డీ వ్యాపారం దగ్గర అప్పులు తెచ్చుకోకుండా రైతుకు ఉపయోగపడడం కోసం చేసిన స్కీమే రైతు బంధు. ఆ రైతు బంధును మీరు రైతు భరోసా చేసినారు. ఆ రైతు భరోసాలో మేము ఇచ్చింది మీరు రైతులందరికి ఇస్తామంటే మీరు రైతు కూలీలకు ఇస్తామన్నారు, కౌలు రైతులకు ఇస్తామన్నారు. ఒకవేళ ఇప్పుడు ఈ రోజు ఇస్తారా? డిసెంబర్ మాసంలో ఇస్తారా ఇవ్వరా? ఎందుకంటే మీరు ఒకవేళ జనవరిలో ఇస్తే మొత్తం కల్పిస్తారా లేదా మొత్తం ఏమన్నారు? మీరు ఇప్పుడు రైతు బంధు నిధులకు సంబంధించి పాత పద్ధతిలో కొనసాగిస్తామన్నారు. 2,500 తర్వాతకి ఇస్తారా ఇవ్వరా? నేనేమంటున్నట్టే శ్వేతపత్రాలు విడుదల చేయండి, డిపార్ట్మెంట్ పరంగా అప్పులు తెలియజేయండి, అధికారాలు తెలియజేయండి. కానీ రైతు భరోసా నిధులకు సంబంధించి ప్రజలందరూ ఈగలుగా ఎదురు చూస్తా ఉన్నారు. రైతులందరూ 68 లక్షల మంది రైతాంగం ఈగలుగా ఎదురు చూస్తా ఉన్నారు. వారికి ఏం చేస్తారు? విధి విధానాలు ఏంటి? ఎంత 5 ఎకరాల లోపుకి వేస్తారా, మొత్తానికి వేస్తారా, కౌలు రైతుల పరిస్థితి ఏంటి,
అదే విధంగా మరి రైతు కూలీల పరిస్థితి చెప్పండి. ఫస్ట్ పాయింట్. Right. రెండో పాయింట్, వస్తాను. ధాన్యం అనేది అలా కొనుగోలు కేంద్రాలు ఏవైతే ఉన్నాయో ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోవాల్సిన అవసరం ఉంది. కొన్నటువంటి ధాన్యానికి మీరు 500 రూపాయల బోనస్ ఇస్తామన్నారు. మరి ఆ బోనస్ ఇస్తారా లేదా చెప్పండి. Okay. ఇంకో అంశం ఇంకోటి కూడా ఉంది ఇక్కడ. నేను ఏమంటే ఇస్తాం, మీరు అంత తొందరపడితే ఎట్లా? ఇప్పుడే కదా. రైతు రుణమాఫీ 2 లక్షలు చేస్తామన్నారు. Okay, right. చెప్పి ఈ 3 అంశాలు Okay, స్పష్టంగా కనుక్కుందాం. చెప్పండి. Right, మిగతా right. అంశం ఆటో జయరామ్ గారు. సమస్య ఇప్పుడు మహిళలు పెట్టినారు. మహిళల తర్వాత ఆటో ఇబ్బందులు వచ్చినాయి. Okay. వాళ్ళు ఏం చేస్తారో చెప్పండి. ఈ చర్చిద్దాం, 4 sir. అంశాలని చెప్పి Okay. మిగతా అంశాలు మీరు 6 నెలలు తీసుకుంటారా 7 నెలలు తీసుకుంటారా Okay. పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత చేయండి. రైట్, ఓకే సార్. జయరామ్ గారు రెస్పాండ్ కండి సార్. ఇప్పుడు విన్నారు కదా మొత్తం 3 పార్టీల అభిప్రాయాలు. ఇది రాజకీయ పార్టీలలో అది మామూలే, పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ ఒకటి నా పట్టించుకోండి సింపుల్ ఒక అడ్వైజ్ ఏంటంటే, ఇంత మన కష్టపడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి హలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక ముఖ్యమైన అడ్వైజ్ ఏంటంటే, ఫార్మాసిటీ నుంచి సేకరించిన భూములు ఫార్మాసిటీ ఎక్కడ ఉండకూడదు అనేది వాస్తవానికి ఇది జరగాల్సిందే. అందులో వేరే డిస్ప్యూట్ లేదు, అని తొలగించడం లోపల. కానీ ఫార్మాసిటీ కోసము దా ల్యాండ్ తీసేసుకొని రియల్ ఎస్టేట్ గా చేసినట్టు అయితే అక్కడ ఒక మాఫియా లాగా డెవలప్ అయింది. అది చేసినట్టు అయితే దానివల్ల ప్రజా ప్రయోజనాల కంటే కూడా ఇతర రియల్ ఎస్టేట్ మాఫియా డెవలప్ కావడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. అక్కడ చుట్టుపక్కల భూములు మళ్ళీ ఇంచు భూమి కూడా దొరకకుండా పోతుంది. మీరు 2 విధాలుగా చేయాలి. ఒకవేళ కనుక దాన్ని టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఎంటైర్ తెలంగాణలో లేదు. ఒకప్పుడు మనకు తెలిసి మాకు సరే మీరు బహుశా అందులో మన మిత్రుడు కాంగ్రెస్ మిత్రుడు తప్ప ఇంచుమించు మిగతా వాళ్ళంతా నాకు చిన్న వాళ్ళు డిస్ప్యూట్. సో మేము చదువుకున్నప్పుడు ఐటీఐలు పాలిటెక్నిక్లు ప్రతి జిల్లాలో ఉండేవి. ఇప్పుడు టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ 0 అయిపోయినవి. అక్కడ ఒక యూనివర్సిటీ టైప్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఉన్నట్టయితే రానున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ప్లస్ సో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉండే బేసిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అనేది చాలా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ వస్తున్నాయి. అవి మెడికల్ ఎక్విప్మెంట్ ఇప్పుడు రాను రోజుల్లో మెడికల్ ఎక్విప్మెంట్ ఆపరేటర్స్ మన దగ్గర డిఫిషియన్స్ గా మారే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే 33 జిల్లాలకు 33 మెడికల్ కాలేజీలు అంటున్నాం. అదొక బిజినెస్ యాక్టివిటీ పెరుగుతుంది కాబట్టి అంటే ఒక టెక్నికల్ యూనివర్సిటీ టెక్నికల్ ఎడ్యుకేషన్ సెంటర్ అనేది ఆయన పెట్టాలి. లేదు ఇది పెట్టడం వల్ల ఇక్కడ ఇబ్బందులు ఉన్నాయి అనుకుంటే మీరు రాజ్యాంగబద్ధంగా ఏదైతే భూములు తీసుకున్నారో ఆ భూములలో సగటు ఓనర్లు ఎవరైతే ఇప్పుడు ఉన్నారో మీరు ఇది ఒక బిజినెస్ యాక్టివిటీని చేస్తున్నారు కాబట్టి ఆ బిజినెస్ యాక్టివిటీ లోపల 25% ఆర్టికల్ 38 ప్రకారం ఆర్టికల్ 38 బి ప్రకారం ఏవైతే సేకరిస్తామో ఆ సేకరించిన దాని లోపల వ్యక్తులకు 25% ఉచితంగా వాళ్ళకు మళ్ళీ భాగస్వాములను చేసుకోవాలి. ఎలాంటి పెట్టుబడి లేకుండా భాగస్వాములు. ఇది చెయ్యకుండా ఉంటే కాంగ్రెస్ కి ఇది ఒక మచ్చగా మిగిలిపోతుంది. ఇది సింపుల్ గా ఉంటది అనుకున్నట్టు అంత సింపుల్ గా ఉండదు. మాలాంటి వాళ్ళము అనువనుమున చూస్తాము. నేను ఒక మెడికల్ డాక్టర్నే కాదు, ఇప్పుడు పొలిటికల్ ఆస్పెక్ట్స్ లోపల ప్రతి ఇంచు అబ్జర్వ్ చేస్తాం. మీరు ఇది జరగకుండా ఉన్నట్లయితే ఈ మరొక తెలంగాణ లోపల డిఫరెంట్ మాఫియా కన్స్ట్రక్షన్ మాఫియా వచ్చేసి ఇప్పుడు మన దగ్గర తెలంగాణ లోపల ఎక్కడి నుంచో వచ్చేసి సికింద్రాబాద్ లోపల ఒక రియల్ ఎస్టేట్ మాఫియా 700 కోట్లు కొల్లగొట్టి వాడు దర్జాగా తిరుగుతున్నాడు. వాడు దర్జాగా తిరుగుతున్నాడు. నేను నెక్స్ట్ డిస్కషన్ లో అవసరమైతే డిఫరెంట్ గా వాడి పేర్లు వెళ్ళిస్తారు. మన దగ్గర పూర్తి వివరాలు ఉన్నాయి. నేను ప్రభుత్వానికి కూడా దాన్ని నివేదిక ఇవ్వాలనుకుంటున్నాను. అంటే ఈ రోజు రియల్ ఎస్టేట్ మాఫియాకు అనుగుణంగా నిర్ణయాలు ఎప్పుడు ప్రభుత్వం ఉండకూడదు. ప్రజలకు అనుగుణంగా నిర్ణయాలు ఉండాలి. ప్రజలకు అనుగుణంగా నిర్ణయాలంటే అందులో భూములను కోల్పోయిన వ్యక్తులు, భూములు ఇచ్చిన వ్యక్తులు 8 ఈ రోజు ఏ కార్నర్ పైన 1 కోటి రూపాయలకు పై చిలుకున్నది ఎకరం భూమి. ఈ రోజు వాళ్ళను 25% కనుక భాగస్వాములను చేసినట్టు అయితే ఇది న్యాయబద్ధంగా ఉంటుంది. లేదు ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కనుక చేసినట్టు అయితే అది ఉపయోగకరంగా ఉంటుంది, సర్వీస్ సెక్టార్ లో ఉంటుంది. మీరు కమర్షియల్ యాక్టివిటీలోకి పోతే వాళ్ళని భాగస్వాములను చేయండి, సర్వీస్ సెక్టార్ లోకి పోతే ప్రజలకు ఉపయోగంగా ఉంటుంది. ఏది చేస్తారన్న విషయాన్ని రేవంత్ రెడ్డి దీని మీద చాలా క్లియర్ గా డిస్కస్ చేయకపోతే ఇది మాయని మచ్చగా మారుతానది మాత్రం నేను సింపుల్ గా అడ్వైజ్ చేస్తున్నాను. రైట్ సార్, రైట్. శ్రీనివాస్ రెడ్డి గారు, ఇంతకుముందు కొన్ని ప్రశ్నలు వచ్చాయి మీ పార్టీ సంబంధించి. ఎందుకంటే అధికార పార్టీగా మీరు ప్రజలకు క్లారిటీ ఇవ్వాలి, లేకపోతే ప్రజలు గందరగోళానికి గురయ్యే ప్రమాదం ఉంటుంది.
ఇంకోటి ఏంటంటే నరేష్ గారు ఇప్పుడు ఆటో సోదరులు ఏదైతే ఆటో డ్రైవర్లు కానీ డ్రైవర్ కమ్ ఓనర్లు కానీ యాక్చువల్గా ఉచిత బస్సు సౌకర్యం వల్ల వాళ్ళు కొంత ఇబ్బంది గురవుతున్న మాట యథార్థమే. వాళ్ళకు కూడా మా పార్టీ ఏం చెప్పిందంటే ప్రభుత్వం కూడా 12,000 రూపాయలు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో అదేవిధంగా ఇంతకుముందు మన బీజేపీ అధికార ప్రతినిధి మన రవికుమార్ అన్న కానీ మరి ఒకటి మాట అన్నారు ఇందాక, ఏంటంటే కాంగ్రెస్ పార్టీ 2013లో భూసేకరణ చట్టాన్ని సమూలంగా మార్పులు చేసింది. ఆ 2013 చట్టం ఏదైతే ఉందో దాని ప్రకారము మనం మార్కెట్ విలువ, రిజిస్ట్రేషన్ విలువ వేరే ఉంటుంది, మార్కెట్ విలువ వేరే ఉంటుంది. ఉదాహరణకు మార్కెట్ విలువ 1 కోటి రూపాయలు ఉంటే రిజిస్ట్రేషన్ విలువ 20 లక్షలు ఉంటుంది అనుకుందాం. 20 లక్షల రూపాయలు దాన్ని ఇంటూ 3 సార్లు అంటే 60 లక్షల రూపాయలు కట్టించే విధంగా 2013లో ఇది చాలా మంది సోదరుడు ప్రేక్షకులు కూడా తెలుసుకుంది. కాంగ్రెస్ పార్టీ ఆనాడు రైతుకి పక్షపాతిగా రైతుల కోసం చేసింది 2013 భూసేకరణ చట్టం. లేని వాళ్ళ సూర్యాపేట కోర్టులో కూడా మా నేషనల్ హైవే కోర్టులకి రైతు తరపున నేను కేసులు చేస్తున్నా. ఆ చట్టం ప్రకారం 3 రెట్లు వస్తున్నాయి. మరి వాళ్ళ ఫార్మసిటీకి కేసీఆర్ గారు ఇచ్చింది 7 లక్షలు 8 లక్షలు అంటే ఎంత తక్కువ ఇచ్చారో చూడండి. సో అంత దాన్ని కూడా ఇవాళ దాన్ని ఆ రైతుల భూములు అంత ఈజీగా తీసుకున్నారు కాబట్టి వాళ్ళకు మళ్ళీ భాగస్వామ్యం కల్పించు. ఇంకా దీంట్లో ప్రణాళిక ఉంటుంది నరేష్ గారు. ఎందుకంటే నేను సింగిల్ పొడి అంశాలు ఒక మాటలు చెప్పడం కష్టం, ఎందుకంటే అది పాలసీ మ్యాటర్ కాబట్టి దాని మీద లోతుగా అధ్యయనం జరిగిన తర్వాత ఏం చేయాలని రేవంత్ రెడ్డి గారు ఆలోచించుకొని ప్రభుత్వం కీలకమైన పని చేస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే ప్రపంచంలో హైయెస్ట్గా ఫార్మా కంపెనీ ఉంది భారతదేశంలో. భారతదేశంలో హైయెస్ట్గా ఫార్మా కంపెనీలు ఉంది మన హైదరాబాద్లోనే. హైదరాబాద్ ఇలా చోటుపల్లి చూసుకున్నట్టే కలుషితం అయిపోయినాయి. ఇవాళ ఫార్మాసిటీ మొత్తం. ఇంకొకటి నేను హ్యూమన్ ట్రయల్స్ కూడా జరుగుతున్నాయి. నేను ఒక లాయర్గా కూడా నా దృష్టికి వచ్చిన కేసులు కూడా ఉన్నాయి. నేను ఒకళ్ళని అడిగాను, మీకు సొంత టీవీ ప్రేక్షకులు డైరెక్ట్ చెప్తున్నాను. ఒక అమ్మాయి వచ్చింది కేసు, భర్త మీద కేసు, నాకు వద్దు సార్ అనేది. ఎందుకమ్మా అంటే మా ఆయన ఎయిడ్స్ మందులు వాడతాడండి అన్నది. ఏందమ్మా మీ ఆయనకి ఎయిడ్స్ ఉందంటే లేదు సార్, ఎయిడ్స్ వస్తే ఏమందో ఆ మందులు మా ఆయన మీద హ్యూమన్ ట్రయల్ చేస్తున్నారు సార్, మా ఆయనకు నెలకు 25-30 ఇస్తారు సార్, నాకు అందుకనే భయం అవుతుంది. తర్వాత నాకు భయం అయింది అసలు ఇట్లా కూడా ఉంటుందా అని చెప్పేసి. అంటే ఇట్లాంటి జరుగుతున్నాయి. మరి ఇవాళ హ్యూమన్ ట్రయల్స్ కాదు జరగాల్సింది ఫార్మా అంటే. ఒక్క నిమిషం నరేష్ గారు, ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి కాబట్టి అట్లాంటి ప్రమాదాలు వద్దు. మన స్వార్థం కోసం ఎవరు మన బండి పారసారెడ్డిని బాగు చేయడం కోసం, ఇంకోళ్ళని బాగు చేయడం కోసం ఫార్మాసిటీలు పెట్టొద్దు దయచేసి. మొన్న మీరు చూశారు ఖమ్మంలో బండి పారసారెడ్డి మా ఖమ్మం జిల్లా ఆయనే. మరి ఆయన ఒక 100 కోట్లు ఇచ్చేసి ఇవాళ ఎంపీ రాజ్యసభ టికెట్ తీసుకోండి, అందరికీ తెలిసిన విషయం. ఇంకొక విషయం ఏంటంటే ఇందాక బీఆర్ఎస్ వాళ్ళు ఏదైతే ఇవాళ నియంతృత్వ పాలన అని చెప్పేసి బీజేపీ మన రవికుమార్ అని చాలా చక్కగా వివరించారు. అదేవిధంగా బీజేపీ నియంతృత్వ పాలన ఏదైతే ఉందని చెప్పేసి కూడా మరి బీఆర్ఎస్ వాళ్ళు చాలా చక్కగా వివరించారు. నేను ఒక్కటే మాటలు చెప్తున్నా సోదర ప్రేక్షకులకు, ఇదంతా కాదు. ముఖ్యంగా ఇట్లా కేసీఆర్ పాలన నియంతృత్వ పాలన సింగిల్ లైన్ లో చెప్తున్నాను నేను సింపుల్ గా. మోడీ పాలన నియంతృత్వ పాలన ఇంకా ఏడా మొదలే కాలేదు. బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ముదిరాజులకు ఎందుకు స్థానం లేదు? ముదిరాజులు ఉన్నారు, మున్నూరు కాపులు ఆది శ్రీనివాస్ ఉన్నారు, రాజకీయాలు కూడా ఇచ్చాము మేము. శంకరొల్ల మీరు ఇవ్వలేదండి. బాలదన్న మీరు 43,000 రూపాయలు డిపాజిట్ తీసుకుని దిక్కేలేదు. శంకరరావు రవికుమార్ గారు, ఇప్పుడు పదే మీరు నియంతృత్వం అంటారు. మరి మోడీ చేసింది అనేది ఒక ప్రధాన ప్రశ్న మనం ఇంతకుముందు విన్నాం బీఆర్ఎస్ నుంచి. ఏంటి ఫస్ట్ చెప్పింది ఏంటంటే 2016లో జరిగిన నోట్ల రద్దు నియంతృత్వం కాదా అన్నాడు. 2016లో జరిగింది నోట్ల రద్దు నియంతృత్వం కాదు. అయ్యింటే 2019లో మళ్ళీ ఎన్నుకునే వాళ్ళు కాదు. ఫస్ట్ పాయింట్ క్లారిటీ అయిపోయింది, అర్థమైపోయింది. ఇంకో విషయం చెప్తా, అదేంటి మణిపూర్ అది అక్కడ అల్లరి జరుగుతున్నాయి, చనిపోయారు. శంకరరావు రవికుమార్ ఇంతకుముందు మనం చర్చిస్తాను. 2016 నోట్ల రద్దు నియంతృత్వం కాదని తేలిపోయింది 2019 ఎలక్షన్ తర్వాత. అది క్లియర్. మణిపూర్ అల్లర్ల గురించి మాట్లాడారు. సరే మణిపూర్ అల్లర్ల గురించి మీరు మాట్లాడుతారు కదా, ఇదే మన తెలంగాణలో ఇదే భైంసాలో హిందువుల ఇల్లు 78 ఇల్లు కాల్ చేస్తే కనీసము ఒక మంత్రి కూడా పోలేదు. మీరు ఒక మంత్రి కూడా పోలేదు. మేము కట్టించినాం, సేవా భారతి తరపున మేము కట్టించినాం ఇల్లు హిందువులకి. మీరెక్కడ పోయిరు? ఇదా నియంతృత్వము? ఇది నియంతృత్వం. అరే అంటే హిందువులు ఓట్లు కాదా? హిందువుల ఓట్లు కాదా? మీకు ఓట్లు వేయలేదా? రాలేదా? ఒక విషయం చెప్తా వినండి. వరంగల్లో ఒక పూజారిని హత్య చేస్తే హత్య చేసిన వాడు మతిస్థిమితం లేని వాడు అయిపోతాడు. ఇది వీళ్ళ పాలన. ఈయన చెప్తాడు నాకు, అరే ఎన్నిసార్లు చెప్పినాం
అయ్యా మీరు గొర్రెల డీడీలు కట్టించుకుంటున్నారు, వాళ్ళ అమాయకులు, వాళ్ళు మాట్లాడలేరు, వాళ్ళని రిప్రజెంట్ చేసే వ్యక్తులు లేరు. వినండి బాలరాజ్ గారు, బాలరాజ్ గారు వినండి, మీరు డీడీలు కట్టించుకుంటున్నారు, వాళ్ళ వినండి అప్పులు తెస్తున్నారు, పుస్తల తాడు పెట్టి తీసుకొని వస్తున్నారు, వాళ్ళు మాట్లాడలేరు, వాళ్ళకు రిప్రజెంటేటివ్స్ ఎవరు లేరు, అసెంబ్లీలో లేరు, చైర్మన్లు కూడా లేరు, ఎవరు లేరు, వాళ్ళ తరఫున మాట్లాడలేరు. నేను ఎన్నోసార్లు చర్చలో కూడా రిక్వెస్ట్ చేసిన, మీరు 42,000 డీడీలు కట్టించుకుంటున్నారు, వాళ్ళకి అప్పులు అవుతున్నాయి, వడ్డీలు కట్టలేకపోతున్నారు, వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది, వాళ్ళు అడవులలో ఉంటారు, వాళ్ళు చదువుకోలేదు, ప్లీజ్ వాళ్ళని కొంచెం మీరు చూడండి అని చెప్పేసి ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేసిన. ఒకసారి కూడా నేను ఇంకో విషయం చెప్తా, ఇంకొక పాయింట్ కూడా చెప్పిండు ఆయన, రైతు చట్టాల గురించి మాట్లాడండి. మరి ఇదే రైతు చట్టాల గురించి మీ కేసీఆర్ గారు సమర్థించారు కదా, మరి ఎందుకు సమర్థించారు కేసీఆర్ గారు? మరి మొదట మీ కేసీఆర్ గారు చాలా బాగున్నాయి చట్టాలు అన్నారు కదా, మీరు మాకు పార్లమెంట్ లో మీరే కదా సమర్థించింది, ఏ విధంగా సమర్థించారు? అది నియంత్రిత పాలన అవుతుందా? మీరు సమర్థిస్తేనేమో నియంత్రిత పాలన కాదు, మీరు దాన్ని వ్యతిరేకిస్తే నియంత్రిత పాలన అయిపోతుంది. నేను చెప్పిన ఉదాహరణలో ఒక్కటన్నా కాదని చెప్పండి బాలరాజు. నేను ఎన్ని ఉదాహరణలు చెప్పిన నియంత్రిత పాలన, ఒకటన్నా ప్రస్తావించండి, ఒకటి ప్రస్తావించలేదు. బాలరాజు గారు ప్లీజ్ రెస్పాండ్ కండి. ఇప్పుడు నేనేంటంటే నరేష్ గారు, వారు చెప్పింది నియంతృత్వమా, మేము చెప్పింది నియంతృత్వమా, తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చింది ఎవరు, తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడింది ఎవరు, తెలంగాణ రాష్ట్రం కోసం డ్రామాలు ఆడింది ఎవరు, ఒక ఓటు 2 రాష్ట్రాల పేరుతోటి మోసాలు తీసింది ఎవరు, ఎన్ని మాట్లాడదలుచుకోవాలి. ఇప్పుడు చర్చ తీసిందే మీరు, గవర్నర్ గారు దాన్ని ఉపసంహరించుకోవాల్సిందని చెప్పేసి ఆయన మాట్లాడిన పాయింట్ కదా. బ్రదర్ ఆగండి, చెప్పేది ఏంటంటే నరేష్ గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ టీవీలలో కూర్చొని ఏది పడుతుంది మాట్లాడడం సాధ్యం కాదు. ఏదైనా విమర్శ చేస్తే విమర్శ ఆత్మవిమర్శ రూపంలో ఉండాలి. ఏం నియంత్రితం గురించి నువ్వు మాట్లాడేది, మోడీ గురించి మాట్లాడాలంటే 100 మాట్లాడతాను నేను. మాట్లాడండి, ప్రతిదానికి ఆన్సర్ ఇస్తా. నేను మాట్లాడడానికి మీరు ఆన్సర్ ఇవ్వండి, 200 చెప్తాను. నేను మాట్లాడిన దానికి మీరు ఆన్సర్ ఇవ్వండి. ఏందా ఇజాజ్ తినే తిండి మీద ఆన్సర్ అనే పేరుతో అలాల పేరుతో చేస్తుంది అరాచకం ఏందా? పేద ముస్లిం ఇళ్ల మీద బుల్డోజర్లు పెట్టి కూలేదు ఏంటంటారా? కానీ అందరి ఇళ్ల మీద కూలిస్తాయి, పేద ముస్లింలు కాదు, పేద ముస్లింలు కాదు, పేద ముస్లింలు కాదు, అందరూ తప్పు చేసిన వాడి ప్రతి ఒక్క ఇంటి మీద బుల్డోజర్లు పోతాయి. ఏమంటుందంటే నియంతృత్వం గురించి మాట్లాడంటే 100 క్వశ్చన్లు వేసుకుంటాను. నేను 20 సంవత్సరాలు మాట్లాడింది, మీరు చర్చ అరే మధ్యాహ్నం రన్నింగ్ కామెంట్ నేనేమంటున్నంటే వారు చెప్పినటువంటి అంశాలను నేను క్వశ్చన్ చేయమంటే 100 నియంతృత్వాలు మోడీ ప్రజాస్వామ్యంలో చేస్తున్నటువంటి ఐటీ దాడుల గురించి, సిబిఐ దాడుల గురించి, ఈడీ దాడుల గురించి, హేమంత్ సోరెన్ పైన దాడులు, భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేల మీద, ముఖ్యమంత్రుల మీద ఎటువంటి దాడులు జరగవు. ఓన్లీ ఈ దేశంలో ప్రతిపక్ష నాయకులు ఇళ్ల మీదకే ఈడీలు పోతాయి, ప్రతిపక్ష నాయకులు ముఖ్యమంత్రుల ఇంటికే సిబిఐలు పోతాయి, సిఐడీలు పోతాయి. నేను దాని గురించి మాట్లాడదలుచుకోవాలి. నేను ఏమంటున్నంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. శ్రీనివాస్ రెడ్డి అన్న లాంటి వాళ్ళు చాలా అద్భుతంగా వారి పార్టీలో అనేక సంవత్సరాలు విద్యార్థి నాయకుడుగా, లా చేసినటువంటి నాయకుడుగా వారు ఇలా రాజకీయాల్లో ఉన్నారు. వారి లాంటి వాళ్ళకి ఈ రాజకీయాల్లో మంచి అవకాశాలు దొరికి ప్రజాస్వామ్యాన్ని పరీక్షించే క్రమంలో వారి లాంటి వాళ్ళు ముందుంటే నేను హర్షించేవాడిని, ఒక డాక్టరేట్ గా నేను ఒకరిని. నేను ఏమంటే కాంగ్రెస్ పార్టీకి 6 నెలల సమయం ఇద్దామని చెప్పేసి మా పార్టీ చెప్పింది, మా ముఖ్యమంత్రి గారు చెప్పింది, మా తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పినారు, మా పార్టీ వరకు కేటీఆర్ చెప్పినారు, బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతిగా మేము కూడా చెప్తా ఉన్నాం. కానీ 3 అంశాలు మాత్రం సత్వరం చేయాల్సిన అవసరం ఉన్నవి. ఈ 4 అంశాలు నేను చెప్తాను. ఇవాళ ఏదైతే మీరు ఫార్మాసిటీని, భూముల్ని తీసుకుంటాం, రద్దు చేస్తామని చెప్పినారు, రైతులందరూ వ్యక్తం చేస్తామన్నారు. తీసుకున్నటువంటి రద్దు చేసిన భూముల్ని మీరు ఏం చేస్తారో శ్వేతపత్రం విడుదల చేయండి, మొదటి పాయింట్. మీరు టౌన్షిప్ నిర్మిస్తామని చెప్పేసి అలా ప్రకటన వచ్చింది పేపర్లలో, రివ్యూలో మీడియా పర్సన్ తో మాట్లాడినట్టు వచ్చింది. టౌన్షిప్ నిర్వహిస్తే ఎట్లా నిర్వహిస్తారు ఏందనేది కూడా అంశాన్ని తెలియజేయాలి, ఫస్ట్ పాయింట్. 2వ పాయింట్, మెట్రో సంబంధించి ఎల్బీ నగర్ టు శంషాబాద్ తీసుకొస్తారా, లేకపోతే ఫలక్నామా టు ఏదైతే మనం పాత బస్తీ నుంచి మీరు శంషాబాద్ తీసుకెళ్తారా, లేకపోతే ఉన్నదాన్ని ఇంకేమైనా మార్పులు తీసుకొస్తారా, మీరు కూడా స్పష్టంగా ప్రజలకు తెలియజేయండి, గందరగోళం చేయాల్సిన అవసరం లేదు. 3వ పాయింట్ ఏదైతే ఉందో, రైతులు ఎదురు చూస్తా ఉన్నారు. ధాన్యం అనేది ఇవాళ కల్లాలలో నుంచి ఇవాళ కొనుగోలు కేంద్రాల్లోకి వెళ్ళింది, కొనుగోలు కేంద్రాల నుంచి కొనుగోలు జరుగుతా ఉంది. ధాన్యం కొనుగోలు చేసిన దానికి మీరు 500 బోనస్ అన్నారు కింటాకి. 500 బోనస్ తో ఇస్తారా, ఇవ్వరా, కొనరా స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. మీరు రేవంత్ రెడ్డి గారు చెప్తారా, చెప్పాలి. రైతు భరోసా నిధుల కోసం రైతులు ఈగల్ గా వెయిట్ చేస్తా ఉన్నారు. స్పష్టంగా చెప్తాను, నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, నా డిమాండ్ కాదు, ఇది విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 68 లక్షల మంది రైతాంగం ఎదురు చూస్తా ఉన్నారు మీరు ఇచ్చేటువంటి భరోసా నిధుల కోసం. ఎప్పుడు ఇస్తారు, ఎవరికి ఇస్తారు, పరిస్థితి ఏంటి,
అదే విధంగా మనకు సంబంధించినటువంటి కౌలు రైతుల పరిస్థితి ఏంటో మీరు స్పష్టంగా రైట్ రైట్ చెప్పండి. సమయం ఎక్కువ ప్లీజ్ సమయం ఎక్కువగా లేదు మనం చర్చిద్దాం అంటే ఆలోచన చేసి చెప్పండి. రైట్ ప్లీజ్ సార్ ప్లీజ్ సమయం దాంతో పాటు ఇంకొక పాయింట్ కూడా నేను ప్లీజ్ తొందరగా గొర్రెలకు సంబంధించి Okay, డీడీలు కట్టిన వాళ్ళకి చాలా Right, మందికి okay. రాలేదు. దాన్ని కూడా ఓకే ఒకసారి రైట్ సార్ దృష్టికి ప్లీజ్ తీసుకొస్తారా? తొందరగా సార్ 1 మినిట్ అది కూడా ప్లీజ్ తీసుకురావాలి. సమయం లేదు రైట్ బాలాజీ యాదవ్ గారు చెప్పారు ఫార్మాసిటీ అనేది నిన్న తీసుకున్న నిర్ణయము ఫార్మాసిటీ క్యాన్సిల్ చేసి టౌన్షిప్ కట్టడం అనేది దీని విధి విధానాలు అదంతా 19,300 ఎకరాలు అది ఒక పెద్ద సమస్య బృహత్తరమైన కార్యక్రమం ఒక రోజులో మనం ఆన్సర్ లైవ్ లో ఆన్సర్ చెప్పే కాదు అది ఖచ్చితంగా ఇట్ విల్ టేక్ సమ్ టైం ఒకటి రెండోది ఏంటంటే మెట్రో అనేది కూడా దాన్ని బట్టి చూడాలి ఎందుకంటే ఇండ్ల మించి పోయే ఉంటాయి లైన్ ల్యాండ్ ఊరికి వేసేది కాదుగా ల్యాండ్ ఓపెన్ ప్లేస్ వేసేది దానికి కూడా కొంత టైం ఆలోచించుకొని చేయాలి బాలరాజు అన్న ఒక అన్నప్రాసన రోజు ఆవకాయ బిర్యానీ అంటే మీరు తొందర పెడితే రైతులకు కూడా బోనస్ ఇస్తాం ఓకే మన రవికుమార్ అని అడిగినట్టు కూడా మరి యాదవ్ సోదరుల దగ్గర నుంచి 43,000 రూపాయలు డిపాజిట్ చేసిన దాన్ని కూడా పరిష్కారం చేస్తామని చెప్తున్నా ప్లీజ్ జయరామ్ గారు మళ్ళీ రోజు మనం కలుద్దాం ఇది వాళ్ళ బిగ్ టాక్ మనతో పాటు డిబేట్లో పాల్గొన్న డాక్టర్ తాటకాయల జయరామ్ గారు రాజకీయ విశ్లేషకులకి వారితో పాటు డాక్టర్ దుదిమెట్ల బాలరాజు గారికి బీఆర్ఎస్ అధికార ప్రతినిధి కాంగ్రెస్ అధికార ప్రతినిధి డాక్టర్ మద్ది శ్రీనివాస్ రెడ్డి గారికి బీజేపీ అధికార ప్రతినిధి శంకరోళ్ళ రవికుమార్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు ఇది వాళ్ళ బిగ్ టాక్ చూస్తూనే ఉండండి స్వతంత్ర